కొంచెం భయం అని చెప్పాను కదా ఆంటీ. భయం 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 కోపం అవుతుంది ఆంటీ. పిల్లలు నవ్వుతారు అంకుల్. వాళ్ళు నవ్వుతానే ఉన్నారమ్మా, ఏం చేద్దాం? నవ్వుతే నాకు సిగ్గు అంకుల్. నీకు కూడా సిగ్గేనా? ఓకే. Praise the Lord. Hi. Bye. అయ్యో మళ్ళీ బాయ్ చెప్పారు. ప్రేమతో తీసుకొచ్చాను ఆంటీ. నా గురించి అన్ని చెడ్డ మాటలు చెప్తుంది ఆంటీ. అవును టోనీ, అలా ఎందుకు అనుకోవాలి? ఎప్పుడైనా మన గురించి మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది కదా. ఓకేనా? అన్నీ చెప్పేస్తున్నావు. ప్రార్థన చేద్దాం అంటున్నావు ఆంటీ. సరే ఆంటీ. అమ్మో, నువ్వేనా జాకీ అంటే? అవును అంకుల్. ఓ బాగుంది, నీ పేరు బాగుంది అంకుల్. నువ్వు చాలా బాగున్నావే. థ్యాంక్ యూ అంకుల్. ఓకే పిల్లలు, ఇదేం చెప్పా చెప్పండి. మీకు ఎవరు వస్తున్నారని చెప్పా? ఒక కొత్త ఫ్రెండ్ మీకు పరిచయం చేయబోతున్నామని చెప్పా కదా. సరే మీరందరూ సైలెంట్ కూర్చోవాలి, ఎవరు మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఆల్రెడీ ఓకే. సరే పిలుద్దాం మరి ఫ్రెండ్ని. టోనీ ఆంటీ ఎక్కడున్నా టోనీ? ఇక్కడే ఉన్నాను ఆంటీ. నాకు భయం అవుతుందండి. అవునా? ఎందుకని టోనీ? అందరూ నవ్వుతున్నారు ఆంటీ. చెప్పినా నేను మీకు, మీరు నవ్వితే రాడు, నవ్వకండి, సైలెంట్గా ఉండండి. సరే టోనీ, నేను చెప్పాను, నువ్వు రావచ్చు. ఇంకా అందరూ నవ్వుతున్నారు ఆంటీ. లేదు లేదు, ఎవరు నవ్వట్లేదు. నవ్వుతున్నారా? అదిగో ఆంటీ, నాకు కనపడుతుందండి. నాకు భయం అవుతుంది, నేను రాను. నవ్వట్లేదు, నవ్వట్లేదు. సైలెంట్గా ఉండండి. టోనీ, నేను చెప్పా పిల్లలకి, నవ్వడం ఆపేశారు, నువ్వు రావచ్చు. సరే ఆంటీ, వస్తా ఆంటీ. కానీ ఎవరూ నవ్వకూడదు ఆంటీ. నవ్వుతే వెళ్ళిపోతా. సరే మీరెవరు నవ్వద్దు పిల్లలు. నవ్వుతారా? నేను మీకు ముందే చెప్పా కదా, మీరు అల్లరి చేస్తున్నా పెద్ద పెద్దగా నవ్వినా ఏం చేస్తాడు టోనీ? వెళ్ళిపోతాడు. సైలెంట్గా ఉండండి. ఓకేనా? ఓకే టోనీ, రావచ్చు. ఆంటీ అందరు క్లాప్స్ కొట్టండి, టోనీ వచ్చాడు కదా. ఓకే, మీరు నవ్వారంటే టోనీ వెళ్ళిపోతాడు కాబట్టి సైలెంట్గా టోనీ వైపు చూడండి. టోనీ ఏం చెప్తాడో శ్రద్ధగా వినండి. ఓకేనా పిల్లలు? మీరు పెద్దగా చెప్పాలి. ఓకేనా పిల్లలు? సరే సరే. అయితే టోనీ టోనీ ఆంటీ ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? ప్రొద్దుట ఎప్పుడో వచ్చానండి. అవునా? మరి మాకు కనిపించలేదు నువ్వు. ఆంటీ వచ్చా కానీ భయమైందండి. అవునా? భయమైందా? సరే సరే. ఆంటీ వెళ్ళిపోతా ఆంటీ. అయ్యో నవ్వకండి అమ్మా, మీరు నవ్వుతే టోనీకి భయం అవుతుందంట. మార్నింగ్ ఎప్పుడో వచ్చాడంట, మిమ్మల్ని చూసి భయం వేసి ఎవ్వరికి కనిపించుకుని ఉన్నాడంట. అర్థమైందా? మీరు నవ్వాడంటే భయం ఎక్కువయ్యి వెళ్ళిపోతాడు. నవ్వకండి. సరే టోనీ, ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? నేను టైం చూస్తే చాలా అయిందండి. అవునా? అంటే బస్సు అందలేదా నీకు? అందిందండి. సరే సరే, నువ్వు నా వైపు చూసి మాట్లాడు. ఎటో చూసి మాట్లాడుతున్నావు? నాకు ఎవరైనా నవ్వుతారేమోనని అయ్యయ్యయ్యో, భయం అవుతుందండి. లేదు లేదు, ధైర్యంగా ఉండటోని. వాళ్ళు నేనేమి అనరు, నీ చూసి నవ్వరు. నవ్వడం కూడా చాలా తగ్గిపోయింది. పిల్లలు చాలా శ్రద్ధతో నీ మాటలు వింటున్నారు. నువ్వేం ఓకే ఓకే. ఓకే ఓకే. ఇంత పెద్దగా నవ్వుతే ఉంటాడా టోనీ? ఇంత పెద్దగా నవ్వుతే ఉంటాడా? వెళ్ళిపోతాడు. ఓకే చెప్పమ్మా టోనీ. నాకు భయం అవుతుందండి. లేదు టోనీ,
లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. వాళ్ళేం ఎక్కువ నవ్వరు, నువ్వేం భయపడొద్దు. ఆంటీ మరి ఎందుకు నవ్వుతున్నారు? సరే సరే పిల్లలు, మీరింత నవ్వితే టోనీకి చాలా కోపం వస్తుంది తెలుసా? మీకు కోపం వస్తుంది, మీరు పెద్దగా నవ్వకండి. సరే సరే టోనీ, సరే ఆంటీ చెప్పు, ఏంటి పిలిచా? సరే సరే. అమ్మా, మీరు ఎక్కడ నవ్వుతున్నారంట, కనిపిస్తుందంట, టోనీకి చూస్తున్నాడంట. నాకు కోపం కూడా వస్తుంది ఆంటీ. అమ్మో, సిగ్గు అయిపోయింది, కోపం స్టార్ట్ అయింది టోనీకి. చూడండి పిల్లలు, ఇప్పటికైనా సైలెంట్గా ఉండండి, శ్రద్ధగా వినండి. టోనీ మీకు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నాడో వింటారా? మరి వినండి, ఎక్కువ నవ్వకండి. సరే టోనీ, ఆంటీ నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? టైం చెప్పలేదు మాకు. ఆంటీ నేను ఎగ్జాక్ట్గా 9కి వచ్చాను ఆంటీ. 9కి వచ్చావా? అబ్బా, పిల్లలందరికంటే కూడా నువ్వే ముందు వచ్చినట్టున్నావు టోనీ. అవునండి, నేను వెరీ గుడ్ బాయ్ ఆంటీ. అవునవును, నువ్వు చాలా మంచి బాబువి, వెరీ గుడ్ బాయ్ నువ్వు. అందరికీ తెలియాలండి. అవునవును, అందరికీ తెలియాలి. సరే టోనీ, చెప్పండి. మరి నువ్వు మార్నింగ్ నుంచి మంచోళ్ళు లేకున్నారంటీ, నా ఇంకో చూసి నవ్వట్లేదు. నాకేం అర్థం కావట్లేదు టోనీ నీ వాయిస్. నువ్వు ఒక్కదానివే మంచిదాని లాగున్నావంటీ. అవునా? పిల్లలు అవునంటీ. పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు టోనీ. అలాగా? అవును, చాలా మంచివాళ్ళు. నవ్వుతుంటే జస్ట్ నాకు చెడ్డోళ్ళు అనిపిస్తుందంటీ. ఏంటి టోనీ? వాళ్ళు నవ్వుతుంటే స్లోగా చెప్తా ఆంటీ, వాళ్ళు వినేస్తున్నారు. వాళ్ళు నవ్వుతుంటే నాకు చెడ్డోళ్ళు అనిపిస్తుంది ఆంటీ. ఓహో, చెడ్డగా అనిపిస్తుందా? అవునంటీ. జస్ట్ అట్లా నవ్వారు అంతేగాని పిల్లలు చాలా మంచివాళ్ళు టోనీ. అవునంటీ. అవును, చెడ్డ పిల్లలు కాదు. నీకు నాకు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ అవుతారా ఆంటీ? అవుతారు, తప్పకుండా అవుతారు. అయినా ఆంటీ అవును, నిజమే టోనీ. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్తారా ఆంటీ? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, భోజనం పెడతారా ఆంటీ? భోజనం పెడతారు, బెడ్ సరే కూడా ఇస్తారు ఆంటీ. టోనీ నీకు. సరే ఆంటీ. సరే సరే టోనీ, నువ్వు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా నేర్చుకున్నావా ఈ చిల్డ్రన్ రిట్రీట్లో? ఆంటీ చాలా విషయాలు నేర్చుకున్నాను ఆంటీ. అవునా? అవునంటీ. చాలా విషయాలు నేర్చుకున్నావా? అవునంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ. మంచి రిట్రీట్ పెట్టారు నాకు. అవునా? అవునంటీ. అయితే నీకు చాలా నచ్చింది ఈ రిట్రీట్. బాగా నచ్చిందంటీ. సరే సరే మరి. అవునంటీ. సరే, నువ్వు సాంగ్స్ నేర్చుకున్నావా? ఆంటీ సాంగ్స్ నేర్చుకున్నాను కానీ ఆంటీ మ్యూజిక్ లేకపోతే పాడలేనంటీ. అర్థం కావట్లేదు టోనీ వాయిస్. నాకు సాంగ్స్ చాలా వచ్చు, ఇక్కడ కూడా చాలా నేర్చుకున్నాను ఆంటీ. మీరు అవునా? షీట్ ఇస్తున్నారు కదా, షీట్ లో అన్ని పాటలు వచ్చు నాకు. అవునా? కానీ మ్యూజిక్ లేకపోతే పాడలేను ఆంటీ. అవునా? అవునంటీ. అయ్యో, ఇప్పుడు నేను ఒక పాట పాడపందాం అనుకున్నా, నిన్ను పాడలేవా? వద్దంటీ. అయ్యయ్యో, పాడు. పిల్లలు పాడతారా ఆంటీ? చాలా బాగా పాడతారు. లేదంటే బాగా పాడట్లేదంటే మీరు ఒక్కలే పాడుతున్నారు అంటే. లేదు లేదు, వాళ్ళు సాంగ్ పాడటమే కాదు, యాక్షన్ కూడా నెంబర్ 1గా చేస్తారు పిల్లలు. లేదంటే నేను చూస్తూనే ఉన్నాను అంటే, ఒక్కలంటే ఒక్కలు కూడా చేయట్లేదంటే. లేదు లేదు టోనీ, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, పొరపాటుగా చూస్తుంటావు. అందరూ చేస్తున్నారు యాక్షన్, మీరు యాక్షన్ చేయడం లేదా? లేదంటే లేదంటే చేస్తున్నారు. చేయట్లేదంటే. అదిగో వాళ్ళ మాటలే చేస్తున్నారు వాళ్ళు, నేను చూస్తున్నా కదా. లేదంటే అది చేస్తున్నారంట పిల్లలు. నేను కూడా చేస్తున్నానంటీ. అవునా? అవునంటీ. సరే సరే, తర్వాత స్టోరీ విన్నావా ఇంతకు నువ్వు? ఆంటీ సరే, నువ్వు నా వైపు చూడు, అటువైపు చూస్తున్నావు, బాయ్స్ వైపే. సరే సరే
సరే నువ్వు ఎటువైపోయినా చూసి మాట్లాడు, కానీ నేను అడిగేదానికి ఆన్సర్ మాత్రం చెప్పు టోనీ. సరే ఆంటీ. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవని చాలా ప్రశాంతంగా ఉంటావు అనుకున్నా నేను, కానీ చూస్తూ ఉంటే నీ ప్రవర్తన కోపం బాగా ఎక్కువైపోతుంది టోనీ. మరి నీకు రాదు ఏంటంటే కోపం? నేనేమన్నా టోనీ, జస్ట్ నా వైపు చూసి మాట్లాడమని చెప్పి అంతే కదా. అది కాదా అండి, నీకు రాదా కోపం? అది కాదు, నాకు కోపం ఎప్పుడు వస్తుంది? చెడ్డ పని చేసినప్పుడు కోపం వస్తుంది, అంతేగాని చూడమన్నందుకు ఇంత కోపం అయితే మాట్లాడడం కష్టం అనిపిస్తుంది టోనీ నాకు. అవునంటే సారీ ఆంటీ, నాకు సారీ ఆంటీ. సరే ఇప్పటికైనా నా వైపు చూడు నువ్వు. ఎక్కడున్నావు ఆంటీ? సారీ ఆంటీ. నాకు కోపంతో అట్టి వెళ్ళిపోయాను ఆంటీ, సారీ ఆంటీ, క్షమించండి. సరే సరే, ఈరోజు ఏం స్టోరీ విన్నావు టోనీ నువ్వు? నేను ఆంటీ, నేను మంచి స్టోరీ విన్నాను ఆంటీ. సరే ఆ మంచి స్టోరీ ఏదో కొంత చెప్పు చూద్దాం, నువ్వు ఎంతవరకు విన్నావో నాకు అర్థమవుతుంది. నేను చెప్తా ఆంటీ, చెప్తాను. చాలా మంచి స్టోరీ అది, ఎవరు ఎప్పుడు చెప్తూ వినలేదు ఆంటీ. మంచి స్టోరీ అది, పాత స్టోరీ. అవునా? సరే మార్నింగ్ ఏ స్టోరీ విన్నావు టోనీ నువ్వు? నేను నోవా తాత స్టోరీ విన్నాను ఆంటీ. నోహో తాత స్టోరీనా? అవునా ఆంటీ. సరే ఆ స్టోరీ ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు? ఆంటీ ఆ స్టోరీ ద్వారా నేను కూడా నోవా వలె వాడలోనికి వెళ్ళాలని నేర్చుకున్నాను ఆంటీ. అవునా? అవునా ఆంటీ. సరే టోనీ, ఇంతకీ నీకు సిగ్గంతా అయిపోయిందా, ఉందా ఇంకా? ఎవరన్నా నన్ను చూసి నవ్వుతే ఆంటీ నాకు సిగ్గు అవుతుంది ఆంటీ. ఎవరో నవ్వకపోతే నేను కూడా సిగ్గుపడినా ఆంటీ. నేను మంచోనే ఆంటీ, మీరు ఎందుకు చెడ్డోళ్ళు అంటారు నన్ను? సరే సరే, ఇప్పటికైనా ఇటువైపు చూసి మాట్లాడు, ఓకేనా? ఇటువైపు చూడు. ఓకే సరే ఆంటీ. సరే టోనీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు టోనీ. థాంక్స్ ఆంటీ. ఇప్పటి వరకు అవును టోనీ, ఇప్పటి వరకు నీ ఆఫ్ ఫేసే కనిపించింది నాకు, నీ అందం ఆఫ్ అర్థమైంది. ఇప్పుడు నా వైపు చూసేసరికి నీ అందం అంతా అర్థమైపోయింది, చాలా అందంగా ఉన్నావు నువ్వు. అవునా ఆంటీ? పిల్లలంటే నాకు భయం అయ్యి అవునా? చూసానంటీ. అవును, పిల్లలు టోనీ బాగున్నాడు కదా? ఎంత బాగున్నాడు? ఇంత బాగున్నాడా? చాలా బాగున్నాడా? అయితే నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే ఉంటా. ఓకే ఓకే, టోనీ చాలా సంతోషిస్తున్నాడు. సరే టోనీ, ఆంటీ అవును. సరే టోనీ, స్టోరీలో నువ్వు నోహో తాత స్టోరీ విన్నావు కదా? అవునా ఆంటీ. ఆ స్టోరీ ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు? ఆంటీ నేను నీళ్ళల్లో మునిగిపోకూడదని నేను కూడా ఒక వాడను చేసుకుని నేను కూడా వాడలోకి వెళ్ళాలని నేర్చుకున్నాను ఆంటీ. టోనీ నీ వాయిస్ క్లియర్గా లేదు నాన్న, మంచిగా మాట్లాడు. ఆంటీ మీరు సరిగా వింటలేదు ఆంటీ, నన్ను అంటారు. సరే సరే, ఇప్పుడు సరిగా వింటాను, మంచిగా మాట్లాడు, ఓకేనా? సరే సరే ఆంటీ. సారీ మంచిగా కాదు, నేనే సరిగా వింటాను, ఓకేనా టోనీ? సరే ఆంటీ. నువ్వు చాలా మంచి అబ్బాయివి, చాలా బాగా మాట్లాడతావు. సరే ఈ స్టోరీ ద్వారా ఏం నేర్చుకున్నావు? ఆంటీ నేను 1 2 3 తీర్మానాలు తీసుకున్నాను ఆంటీ. అవునా? అవునా ఆంటీ. ఏం తీర్మానాలు? నేనంటే ఏమనుకున్నారు ఆంటీ? చాలా మంచి అబ్బాయి అనుకున్నావు టోనీ. అవునా ఆంటీ, అందుకే 3 తీర్మానాలు తీసుకున్నా. ఏం 3 తీర్మానాలు? వినండి, టోనీ తీర్మానాలు ఎన్ని చేసుకున్నాడంట? 3. మీరు చేసుకున్నారా పిల్లలు? చూడండి, నో స్టోరీని 3 తీర్మానాలు చేసుకున్నాడంట టోనీ. మీరేమీ చేసుకోలేదు కదా? అబ్బే, టోనీ ఎంత మంచి పిల్లోడు. మీరు ఎలా ఉన్నారు? ఏ తీర్మానం చేసుకోలేదు కదా? సరే సరే, టోనీ తీర్మానాలు విని మీరు కూడా తీర్మానం చేసుకోవాలి, ఓకేనా? సరే సరే టోనీ, చెప్పు ఏ తీర్మానాలు టోనీ నువ్వు చేసుకున్నది? ఆంటీ 3 అయితే గుర్తున్నాయి ఆంటీ, అవి ఏంటేంటో రాసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను ఆంటీ. అవునా? అవునా ఆంటీ. సరే సరే, చెప్పు ఆ తీర్మానాలు ఏమిటో. ఒక్క నిమిషం ఆంటీ, మళ్ళీ వస్తాను, బ్యాగ్లో పెట్టుకున్నా, తీసుకుని వస్తా ఆంటీ. అయ్యో, సరే సరే, త్వరగా రా. పిల్లలు మీరు కూడా టోనీ లాగా స్టోరీస్ విని విడిచిపెట్టకూడదు, అర్థమైందా?
ఏదైనా స్టోరీ విన్నారంటే వచ్చేసావా? సరే సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు టోనీతో మాట్లాడదాం, ఓకేనా? ఎందుకంటే టోనీ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. కొంచెం కోపంగా ఉన్నాడు. మనమే కొంచెం అర్థం చేసుకొని మంచిగా మాట్లాడి సరే సరే నీతోనే మాట్లాడదాం. సరే ఆంటీ. సరే టోనీ, ఫస్ట్ ఏం తీర్మానం టోనీ నువ్వు చేసుకున్నది? నేను ఆంటీ ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలని తీర్మానం తీసుకున్నాను ఆంటీ. ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలని తీర్మానం చేసుకున్నావా? అవునా? చాలా మంచి తీర్మానం చేసుకున్నావు టోనీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. నెంబర్ 1 తీర్మానం నెంబర్ 1 ఉంది కదా. సరే, సెకండ్ ఏంటో చెప్పు టోనీ. అది ఆంటీ మళ్ళీ చూసుకోలేంటి గుర్తుంది. అది ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలని తీర్మానం తీసుకున్నానండి. అవునా? చూడండి, సెకండ్ తీర్మానం ఏంటంట? ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలనుకుంటున్నాడంట. అవును కానీ టోనీ, నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి ఆంటీ. నీకు తీర్మానాలు గుర్తు లేకపోతే ఎలా నువ్వు వాటిని పాటిస్తావు? ఆంటీ ఇప్పుడే కదా ఆంటీ చెప్పింది, ఇప్పుడే రాసుకున్నానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి 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 బ్రెయిన్ ఎక్కించుకుంటానండి. అవునా? అవునా ఆంటీ? సరే సరే, మంచి. నేను గట్టిగా చెప్తానంటే, ఎందుకంటే ఎవరైనా నన్ను ఏమైనా అంటారని గట్టిగా చెప్తానంటే ఏమనుకోవద్దే. లేదు లేదు, మేము సరే అనుకోవట్లేదు. అంటే మీరు మంచోళ్ళు కదా అంటే అందుకనే. సరే సరే, మూడో తీర్మానం ఏం చేసుకున్నావు టోనీ? మూడో తీర్మానం అంటే నేను ప్రతిరోజు చర్చ్కి వెళ్ళాలని, మానకుండా సండే స్కూల్కి వెళ్ళాలని బాగా తీర్మానం తీసుకున్నాను ఆంటీ. చాలా బాగా మంచి మంచి తీర్మానాలు చేసుకున్నావు టోనీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. సరే పిల్లలు, మీరేమైనా తీర్మానాలు చేసుకోలేదు కదా. టోనీ అయితే ఎంత బాగా తీర్మానం చేసుకున్నాడో చూడండి. రెండో తీర్మానం ఏంటి చెప్పండి? ఫస్ట్ది ప్రేయర్ చేసుకున్నాను తీర్మానం చేసుకున్నాడంట. రెండవది బైబిల్ చదువుకుంటానని ప్రతిరోజు తీర్మానం చేసుకున్నాడంట. మూడవది ఏం చేసుకున్నాడు? ప్రతి సండే మానకుండా చర్చికి వెళ్ళాలని, సండే స్కూల్కి తప్పకుండా వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడంట. దీనిని బట్టి టోనీ అంటే ఏంటో మనకు అర్థమైపోయింది కదా. చాలా గుడ్ బాయ్ అని చెప్పేసి మనకు అర్థమైంది కదా పిల్లలు. సరే సరే, ఇంకా మాట్లాడదాం టోనీతో. సరే టోనీ, మరి నువ్వు రక్షించబడినావా? ఆంటీ అదంటే ఏంటంటే? అయ్యో, నీకు రక్షణ అంటే ఏంటో తెలియదా టోనీ? అది అంటే ఏంటంటే చెప్పండి అంటే. నాకు తెలియదు అంటే, అది కూడా తీర్మానం తీసేసుకుంటా ఆంటీ. అవునా? అవునండి. సరే, నీకు రక్షణ ఏంటో నేను చెప్తాను కానీ ఒక 2 విషయాలు విను. మరి ఇప్పుడు నోవాహు గురించి ఏం నేర్చుకున్నానని చెప్పావు నువ్వు? నేను ఆంటీ ఓడ కట్టుకుని ఓడలోకి వెళ్ళి నీళ్ళలో నుంచి తప్పించుకున్నాడని విన్నానంటీ. అవునా? అవునంటీ. సరే, ఆ ఓడలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైనారు? వాళ్ళంతా నీళ్ళలో నుంచి రక్షించబడ్డారంటీ. వాటర్లోకి వెళ్ళకుండా, ప్రాణాలు కోల్పోకుండా రక్షించబడుతూ వచ్చినారు కదా. అవునంటీ. అదేవిధంగా ఎవరైతే రక్షించబడుతూ వస్తారో వారు కూడా నరకంలోకి వెళ్ళకుండా పరలోకంలో దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉంటారు. ఇంతకీ రక్షణ అంటే ఏంటో తెలుసా టోనీ నీకు? ఆంటీ అందుకే కదా నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని, నేను రోజు బైబిల్ చదువుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని, చర్చ్కి వెళ్ళాలని తీర్మానం తీసుకున్నాను ఆంటీ. సరే సరే, రక్షించబడడం అంటే ఏంటంటే నువ్వు పాపం అని గ్రహించావా నువ్వు ఎప్పుడైనా? నేను పాపిని కాదా ఆంటీ, నేను మంచోన్ని ఆంటీ. అవునా? అవునంటీ. నేను ఎవరిని ఏమనను ఆంటీ. అప్పుడప్పుడు కోపం వస్తుంది ఆంటీ. ఎవరైనా ఏమన్నా అంటే నేను కొడతాను ఆంటీ, అంతే. నేను పాపిని కాదా ఆంటీ. అంటే కొట్టడం పాపం కాదా పిల్లలు? పాపమే కదా ఆంటీ. మీరు తప్పు చెప్తున్నారు ఆంటీ. మరి నన్ను కోపడుతున్నాను ఏం చేయమంటారు? కొట్టుకోకుండా. మనం దేవుని పిల్లలం కాబట్టి టోనీ, మనం కొట్టినా తిట్టినా ఎవరేమైనా ఏదైనా అన్నప్పటికీ మనము ఎలా ఉండాలో తెలుసా? చెప్పండి ఆంటీ. ఎలా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలి, ఎదురు తిట్టకుండా దేవునికి అప్పగించుకొని మనము వారితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి టోనీ. ఆంటీ మరి మీ పిల్లలు ఎట్టుంటారు ఆంటీ? మరి నాకు చెప్తున్నారు.
అదే టోనీ, మనకు జ్ఞానం లేదు, మనకు శక్తి లేదు, అయినప్పటికీ ఈ అన్ని విషయాల్లో దేవుని సహాయం కొరకు మనము దేవుని అడగాలి. అప్పుడు మనకు అది కూడా సాధ్యమవుతుంది. తెలుసా నీకు? అవునా ఆంటీ? అంటే ఎవరైనా ఏమన్నా అంటే కొట్టుకోకుండా, నేను కోప్పడకుండా సహాయం చేయమని ప్రభుని అడగాల ఆంటీ? అవును, అడగాలి టోనీ. అయితే ఈ రోజు నుంచి అది కూడా ప్రార్థన చేసుకుంటాను ఆంటీ. చేసుకో, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్లాగే ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ. చాలా మంచి 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 విషయాలన్నీ నాకే చెప్పేస్తున్నారు ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. అవును, నీకు చెప్తున్నాను, పిల్లలకు కూడా చెప్తున్నాను. సరే టోనీ, అయితే నువ్వు పాపి అని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని నీ మనఃపూర్వకంగా నీ పాపాలను ఒప్పుకున్నావు అనుకో, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలన్నిటిని క్షమిస్తాడు. సరే ఆంటీ. తర్వాత యేసయ్య నువ్వు నా హృదయంలోకి రా ప్రభు అని ప్రార్థన చేసుకుంటే యేసయ్య నీకు హృదయంలోకి వస్తాడు. అలాగే ఆంటీ. అప్పుడు నువ్వు రక్షించబడతావు. సరే ఆంటీ. ఆంటీ, ఆ లెక్క అయితే నేను కొట్టడమే కాదంటీ, తిడతాను, అప్పుడప్పుడు దొంగతనం చేస్తాను, అప్పుడప్పుడు ఎవరో చూడకపోతే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాను. అవి కూడా పాపాలే కదా ఆంటీ? అవును, అవన్నీ పాపాలే. మరి పెన్సిల్ తిప్పేస్తాను, ఎరేజర్ తీసేసుకుంటాను, మా ఫ్రెండ్ అన్నీ నేను తీసేసుకుంటాను ఆంటీ. బిస్కెట్, చాక్లెట్ అన్నీ దొంగతనం చేసేస్తానండి. ఇది కూడా పాపమే కదా ఆంటీ? అవును, అవన్నీ పాపాలే టోనీ. వాటన్నిటిని నువ్వు యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నువ్వు రక్షించబడతావు. అలాగే ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. నేను ఒప్పేసుకుంటాను ఆంటీ. సరే, ఒప్పేసుకో. అలాగే ఆంటీ. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రార్థన కూడా చేసుకో. అలాగే ఆంటీ. అప్పుడు నువ్వు రక్షించబడతావు టోనీ. సరే ఆంటీ. ఆ నోవాహు కాలంలో ఓడలోకి వెళ్ళి జలప్రలయం నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రీతిగా అనేది భద్రపరచబడుతూ వచ్చినారో మనం కూడా రక్షించబడినట్లయితే, అంటే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటే నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటాం టోనీ. అలాగే ఆంటీ. ఆంటీ, ఒక విషయం ఆంటీ, పిల్లలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆంటీ? పిల్లలు వాళ్ళకి నేనంటే ఇష్టం లేదా? పిల్లలు మీరు మాట్లాడితే వెళ్ళిపోతాను ఆంటీ. టోనీ వెళ్ళిపోతాను అంటున్నాడు. మీరు మాట్లాడితే వెళ్ళిపోమందామా? మరి సైలెంట్గా ఉండి టోనీ మాటలు వినండి. టోనీ వాయిస్. పిల్లలు ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు? నేనంటే ఇష్టం లేదా? మరి ఏంటి మీరు మాట్లాడుకున్నారు? వాళ్ళకి వీళ్ళకి మాటలు చెప్పుకున్నారు. చెప్పండి, మరి మాట్లాడుకుని ఉంటారా? మీరు మంచోళ్ళు అనుకున్నాను, మీరు మంచోళ్ళు కాదా? మంచోళ్ళంట. సరే ఆంటీ, కానీ మాట్లాడుకుంటున్నారా అంట, అందుకనే నేను అడిగాను ఆంటీ. సారీ ఆంటీ. చెప్పండి ఆంటీ మీరు. సరే సరే, ఇప్పటి నుంచి అంటే మాట్లాడుకుని ఉండండి మీరు. ఓకేనా పిల్లలు? అందరు చెప్పాలి. సరే, చూడండి టోనీ వైపు చూడండి. టోనీ ఏ విషయాలు చెప్తాడో వినండి. ఓకే టోనీ, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుని అంగీకరిస్తే నువ్వు అప్పుడు రక్షింపబడతావు. సరే ఆంటీ, అట్లాగే ఆంటీ. నేను ఇప్పుడే ప్రార్థన చేసుకుంటాను ఆంటీ. నా పాపాలన్నీ ఒప్పేసుకుంటాను ఆంటీ. యేసు ప్రభుకి నా చిన్ని హృదయం ఇచ్చేస్తాను ఆంటీ. సరే, ఇవ్వు. పిల్లలు, మరి టోనీ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని టోనీ పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్యకి తన హృదయం ఇస్తాడంట. మరి మీరు అట్లా చేస్తారా? టోనీ పిల్లలు కూడా చేస్తారంట. అవునా ఆంటీ? అయితే మేము అందరం కలిసి పరలోకం వెళ్ళిపోతాం ఆంటీ. అవును, వెళ్ళిపోవచ్చు. అవునా ఆంటీ? నోవాహు చేసిన వాడలోకి జంతువులన్నీ వెళ్ళినట్లు, నోవాహు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయినట్లు మీరు కూడా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? చెప్పు టోనీ. నన్నేనా ఆంటీ అడిగింది? అవును టోనీ. వాళ్ళని అడిగేవనుకుని నేను సైలెంట్ ఉన్నాను ఆంటీ. ఎంతైనా గుడ్ బై కదా ఆంటీ. అవునవును, పరలోకం వెళ్ళిపోతాం ఆంటీ. అవును. ఎక్కడికి వెళ్తాం పిల్లలు? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? వినిపించట్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, తర్వాత మందిరానికి వెళ్ళాలి, సండే స్కూల్కి తప్పకుండా వెళ్ళాలి. దానికంటే ఆ తర్వాత మీరేం చేయాలి? యేసయ్యకు మీ హృదయం ఇవ్వాలి. యేసయ్యకి మీ హృదయంలో స్థానం ఇస్తే యేసయ్య ఏం చేస్తాడు? మీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు మీరు పరిశుద్ధులుగా చేయబడతారు. అప్పుడు మీకు యేసయ్య సిద్ధపరిచిన పరలోక రాజ్యము మీకు కూడా లభిస్తుంది. అర్థమైందా పిల్లలు? పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీరేం చేయాలి?
చెప్పండి పిల్లలు, ఆంటీ అంత బాగా అడుగుతుంది కదా. ఏం చేయాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే? మీ హృదయం యేసయ్యకి ఇవ్వాలి. చెప్పండి. ఇప్పుడు మీరు చేసే చెడ్డ పనులన్నీ మానుకోవాలి. టోనీ అన్నీ మానుకున్నాడంట కదా. ఏం మానుకున్నాడంటే టోనీ? చెడ్డ మాటలు మానేసుకున్నాడంట, ఫ్రెండ్స్ని కొట్టడం మానేశాడంట, అబద్ధాలు మానేశాడంట. ఆగండి టోనీ, నువ్వు మీ మమ్మీ డాడీ మాట నువ్వు వింటావా? ఆంటీ మీ మమ్మీ డాడీ మాట నువ్వు వింటావా? అప్పుడప్పుడు వింటాను ఆంటీ. అయ్యో, ఎప్పుడు వినాలి కదా. అప్పుడప్పుడు నాకు ఇష్టమైనప్పుడు వింటా ఆంటీ. అవునా? అవునా ఆంటీ. సరే, ఇప్పటి నుంచి ప్రతిసారి మీ మమ్మీ డాడీ మాట విను, ఓకేనా? అలాగే ఆంటీ, వింటాను ఆంటీ. ఇప్పుడు టోనీ ఇంకో కొత్త తీర్మానం కూడా చేసుకున్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ మాట అప్పుడప్పుడు వింటాడంట, ఎప్పుడు వినడంట. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వాళ్ళ మమ్మీ డాడీ మాట ఖచ్చితంగా వింటాడంట. మరి మీరు కూడా వింటారా? ఓకే. బాయ్స్ వింటారా? మా పిల్లలు కూడా వింటారంట టోనీ. మంచి పిల్లలు ఆంటీ. నేను ఎట్లాంటి అనుకోలేదు. నేను వేరే చోటుకి వెళ్తే చెడ్డ పిల్లలు కనపడ్డారు. అలాగే వీళ్ళు కూడా అనుకున్న వీళ్ళు మంచి పిల్లలు ఆంటీ. టోనీ అంట అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా చెడ్డ పిల్లలు కనిపించినారంట. అట్లానే మీరు కూడా చెడ్డ పిల్లలు అనుకున్నాడంట. కానీ ఇప్పుడు టోనీకి ఏం అర్థమైందో తెలుసా? మీరు ఏ పిల్లలని అర్థమైంది చెప్పండి? హ్యాపీగా ఉంది కదా, ఆనందంగా ఉంది కదా. ఎందుకని? టోనీ మిమ్మల్ని ఎవరని చెప్పారు చెప్పండి? మంచి పిల్లలు. కాబట్టి టోనీ కూడా మంచి బాబు. కాబట్టి టోనీ లాగే మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి పిల్లలు. ఈరోజు స్టోరీ విని 3 తీర్మానాలు చేసుకున్నాడు టోనీ. ప్రతిరోజు ఫస్ట్ చెప్పండి. వెరీ గుడ్, ప్రార్థన. రెండో తీర్మానం ఏమిటి? మూడో తీర్మానం ఏమిటి? అబ్బా, చాలా బాగా విన్నారు మీరు. కాబట్టి మీరు కూడా చేసుకోండి అదే తీర్మానాలు, ఓకేనా పిల్లలు? తర్వాత రక్షణ అంటే ఏంటో తెలియదంట టోనీకి. నేను చెప్పా కదా. ఆ తర్వాత టోనీ కూడా తన పాపాలు ఒప్పుకుంటానని చెప్పాడు. పరలోక రాజ్యం కోసం సిద్ధపడతానని చెప్పాడు. మరి మీరు కూడా సిద్ధపడతారా? ఓకే. అయితే ఇప్పుడు టోనీ సిద్ధపడినాడు, మీరందరూ కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు. సరే టోనీ. ఆంటీ ఆంటీ చెప్పు. మళ్ళా పెడతారా ఆంటీ రిట్రీట్? మాకు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఉంటుంది మాకు. నేను కూడా వస్తా ఆంటీ. తప్పకుండా నువ్వు రావాలని ఆశిస్తున్నాం. పిల్లలు, టోనీ రావాలా వద్దా చిల్డ్రన్నిటికి? అబ్బా, నేనైతే పరిగెట్టి సగం దూరం నడిచి వచ్చా ఆంటీ. అవునా? అబ్బా, చాలా ప్రయాసపడ్డాడు టోనీ అంట. సగం దూరం పరిగెత్తాడంట, సగం దూరం నడిచాడంట. మీకైతే మీరు ఎలా వచ్చారు? చక్కగా వెహికల్లో వచ్చారు కదా. పాపం టోనీ. మరి నాకు కూడా ఒక వెహికల్ పంపిస్తారా ఆంటీ? తప్పకుండా టోనీ పంపిస్తాను. ఎవరు వస్తారండి నన్ను ఎక్కించుకెళ్తాకి? ఆ టైంకి మేము ఫోన్ చేసి చెప్తాను టోనీ. సరే ఆంటీ. సరే, మరి తప్పకుండా నెక్స్ట్ మంత్ నువ్వు రావాలి మా మధ్యకి. వస్తావా? అలాగే ఆంటీ. నేను పిల్లలతో ఒక 2 విషయాలు మాట్లాడతా ఆంటీ. సరే మాట్లాడు. వినండి, టోనీ అంట మీతో ఒక 2 విషయాలు చెప్తాడంట. వినండి పిల్లలు. టోనీ అనండి. పిల్లలు. కాదు, టోనీ అనండి. పిల్లలు. నాకు వినపడతలేదు. పిల్లలు, మీరు చిల్డ్రన్ రిట్రీట్కి ప్రతి నెల వస్తారా? నేను కూడా వస్తామనుకుంటా. మీరు నవ్వరు కదా. నాకులాగా మీరు కూడా తీర్మానం తీసుకున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటారా?
చేయండి. సరేనా పిల్లలు? సరే పిల్లలు, బాయ్. ఆంటీ, టోనీ చెప్పు. ఆంటీ, టోనీ వెళ్ళాలనిపిస్తలేదు కానీ వెళ్ళొస్తా ఆంటీ. సరే సరే టోనీ, నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం, తప్పకుండా రా నువ్వు. అలాగే ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ. తప్పకుండా చేస్తాం టోనీ. పిల్లలు, నా కోసం ప్రార్థన చేయండి పిల్లలు. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. బాయ్ పిల్లలు. బాయ్. బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. ఆంటీ వెళ్ళొస్తా ఆంటీ. ఓకే టోనీ, బాయ్. బాయ్ ఆంటీ. ఎవరు నన్ను పిలిచింది? సరే, ప్రార్థన చేసుకోండి, మళ్ళా రేపు కలుస్తానే. బాయ్. వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, నాకు కూడా బాధ అనిపిస్తుంది. ప్రేయర్ చేయండి మళ్ళా చిల్లనీటికి టోనీ తప్పకుండా రావాలని. టోనీ తీర్మానాలు చాలా బాగున్నాయి కదా. చూడండి, మీరు ఇప్పుడు 4వ నెలలో చిల్లనీటికి వచ్చినారు. ఇంతవరకు మీరు ఒక తీర్మానమైనా చేసుకున్నారా? టోనీ అయితే వచ్చింది ఈ నెలలో, ఈరోజే వచ్చినాడు, కానీ మంచి మంచి తీర్మానాలు చేసుకున్నాడు. ఇక నుంచి మీరు కూడా టోనీ వలె తప్పకుండా ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి నాన్న, ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదవాలి, మందిరానికి మానకుండా వెళ్ళాలి, సండే స్కూల్కి తప్పకుండా వెళ్ళాలి, మీ మమ్మీ డాడీ మాట వినాలి. ఓకేనా పిల్లలు? సరే, చూడండి, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినట్లుగా మరలా కూడా దేవుని ఉగ్రత రాబోతుంది. దాని నుండి తప్పింపబడాలంటే మనం ఏం చేయాలి? మీ చిన్ని హృదయంలో యేసుని చేర్చుకోవాలి. అర్థమైందా పిల్లలు? ఈ చిల్లనీటి ఎందుకు ఏర్పాటు చేయబడిందో తెలుసా మీకు? పిల్లలందరూ వినాలి, మంచిగా కూర్చోవాలి, నా వైపే చూడాలి. ఎందుకు ఏర్పాటు చేయబడింది తెలుసా మీకు? చిల్లనీటి చెప్పండి, చెప్పాలి. మీరు నరకం నుండి తప్పింపబడాలి, పరలోక రాజ్యానికి సిద్ధపడడం కోసము ఈ యొక్క రిట్రీట్ ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అర్థమైందా పిల్లలు? మీరు ఇక్కడ ఏ విషయాలు అయితే నేర్చుకున్నారో ఈ నెలంతా మళ్ళీ వచ్చేంత వరకు వాటిని పాటించి మరలా మేము అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా పిల్లలు? ఓకే. టోనీ, నేను పిలిస్తే రావట్లే, మీరు పిలవండి ఒకసారి. ఎంతకీ వచ్చాడా రాలేదా? మళ్ళొకసారి పిలవండి. అదిగదిగో వచ్చినట్టున్నాడు. అమ్మో రాడంట. ఎందుకన్నా కనుక్కుందాం. ఎందుకు టోనీ? పోయినసారి అదే కదా మాకు చెప్పింది, టోనీ అని. ఒకసారి బయటికి రా చూస్తాం. ఒకసారి బయటికి రా చూద్దాం. అమ్మో, వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. చూద్దాం. బాధ అవుతుందా? ఎందుకు? నన్ను టోనీ అంటున్నారు అంకుల్. ఏ పేరు చెప్తే ఆ పేరే పిలుస్తాం. టోనీ అని చెప్పినావు, టోనీ అని పిలుస్తాం. వేరే వాళ్ళు వచ్చినారు కొత్తగా. సరే, ఇప్పుడు టోనీ రాలా, ఎవరు వచ్చారు? వేరే గెస్ట్ వచ్చాడు. టోనీ రాలా, వేరే గెస్ట్ వచ్చాడు. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ చెప్పండి. నీ పేరు చెప్పమ్మా. పేరు స్నోపీ అంట. చెప్పండి, ఏం పేరు? స్నోపీ. ఈసారి కనుక టోనీ అని పిలిచారనుకోండి ఇంకా రాడు. నీకు స్నోపీ అది చెప్పమ్మా. పేరు చెప్తే నవ్వుతున్నారు. అవునమ్మా, ఎందుకంటే మా దగ్గర, మా పిల్లల దగ్గర ఇలాంటి పేరు లేదు. అది కొత్త పేరు కదా, అందుకనే నవ్వుతున్నారు.
చెప్పమ్మా. నేను చాలా ఆశతో వచ్చాను అంకుల్. చాలా ఆశతో వచ్చావా? అవును అంకుల్. ఏమని? హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని వచ్చాను అంకుల్. హ్యాపీ న్యూ ఇయరా? అవును సరే, అంకుల్. అందరికంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుందంట. ఓకేనా? అందరు రెడీగా ఉండండి. మీకేం చెప్తుందంట? హ్యాపీ న్యూ ఇయర్. మనం చెప్పుకుని ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 13 రోజులు అయిపోయింది కదా. 13 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. 13 రోజుల తర్వాత వచ్చింది మన ఫ్రెండ్. ఏం చెప్పడానికి? చాలా దూరం నుంచి వచ్చింది కదా. చెప్పని. చెప్పమ్మా. చెప్పమ్మా. నవ్వుతున్నారంటే నువ్వు చెప్పేది అర్థం కావట్లే. అమెరికాలో చెప్తున్నావా, లండన్గా చెప్తున్నావా? అర్థమే కావట్లే. లేదమ్మా, నాకే అర్థం కావట్లే. అందుకని ఓకే, అందరూ కూడా సేమ్ టు చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. బాయ్స్ అంట. సరే, సరిపోయిందా? అంటే గట్టిగా చెప్పలేదంట. మీరు చెప్పండి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని. స్నూపీ, నీకంటే మా పిల్లలే గట్టిగా చెప్పారు. అవును. సరే అంకుల్. ఇంతకీ చెప్పమ్మా, ఎప్పుడు వచ్చినావు నువ్వు? మార్నింగ్ వచ్చాను అంకుల్. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చినావు? 9 అంకుల్. వావ్, మనకంటే బెటర్ కదా. మనం 10కి వచ్చామో 9:30 దాటి వచ్చినాము. కానీ స్నూపీ ఎప్పుడు వచ్చింది? 9కి వచ్చింది. నిజంగా మంచి గుడ్ గర్ల్ కదా. అందరూ సైలెంట్ క్లాస్ కొట్టండి. స్నూపీ, నువ్వు వెరీ గుడ్. నిన్ను అప్రిషియేట్ చేశారు అందరూ. నీకు క్లాప్స్ కూడా కొట్టారు. ఇప్పుడు వరకు ఎవరికి కొట్టలేదు అంత క్లాప్స్. వెరీ గుడ్. 9కే వచ్చినావు కదా. అవును అంకుల్. టయానికి వెళ్ళడం నీకు ఇష్టమా? ఇష్టం అంకుల్. వెరీ గుడ్. గుడ్ గర్ల్ అంటే అట్లా ఉండాలా. మీ పిల్లలు ఎందుకు అంకుల్ అలా చూస్తున్నారు? బాగా చూడట్లేదా? అవును అంకుల్. అయ్యో, మంచిగా చూడండి పిల్లలు, మంచిగా చూడండి. కొంతమంది నవ్వుతున్నారు అంకుల్ నన్ను చూసి. ఏమీ లేదమ్మా. నాకు ఆల్రెడీ టోనీ చెప్పాడు అంకుల్. టోనీ కూడా చెప్పాడు. అయితే టోనీది కూడా మీ ఊరేనా? మా ఊరే, మా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. మీ బెస్ట్ ఫ్రెండా? అవును అంకుల్. టోనీని కాపీ కొట్టొచ్చింది కాబట్టి చాలా విషయాలు, మన విషయాలు చాలా తెలుసు. ఇక్కడ రిట్రీట్ జరుగుతుందని టోనీనే చెప్పాడు అంకుల్ నాకు. రిట్రీట్ జరుగుతుందని టోనీయే చెప్పాడా? అవును అంకుల్. పిల్లలు ఒక విషయం అర్థం చేసుకోండి. టోనీ ఒకే ఒకసారి వచ్చాడు. టోనీ ఒకే ఒకసారి వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కడ పంపించాడు? రిట్రీట్ పంపించారు. మీరు ఇప్పటి వరకు ఎన్ని రిట్రీట్లకు వచ్చారు? 7 రిట్రీట్లకు వచ్చారు. ఒకరినైనా తీసుకొచ్చారా? మనకంటే టోనీయే బెటర్ కదా. ఇప్పుడు స్నూపీ పోతుంది, మరి ఎంతమందిని తీసుకొస్తుందో చూద్దాం. సరేనా? ఓకే, మంచిది. ఏమీ నవ్వరులే. ఎందుకనంటే మా వాళ్ళు ఇప్పుడే కొంచెం భోంచేశారు, నిద్రలు వస్తున్నాయి. అందుకే కోడి నిద్రలు పోతున్నారు. అందుకే నీకు సరిగా కనబడట్లేదు. అంకుల్ చెప్పమ్మా. నేను మార్నింగ్ వచ్చా కదా అంకుల్. అప్పటి నుంచి పిల్లలు చూస్తున్నారు అంకుల్. కొంతమంది ఫస్ట్ వచ్చారు అంకుల్. కొంతమంది ఫస్ట్ వచ్చారా? అవును అంకుల్. వెరీ గుడ్. తర్వాత కొంతమంది ఆలస్యంగా వచ్చారు అంకుల్. కొంతమంది ఆలస్యంగా వచ్చారా? అవును అంకుల్. వాళ్ళని కూడా వెరీ గుడ్ అనాలా? కాదు, వెరీ బ్యాడ్. అంకుల్ బాధపడతారు. వెరీ బ్యాడ్. చెప్పమ్మా. అంకుల్ చెప్పమ్మా. సాంగ్స్ విన్నాను అంకుల్. సాంగ్స్ విన్నావా? విన్నాను అంకుల్. అవునా? యాక్షన్స్ కూడా చూసాను అంకుల్. యాక్షన్స్ కూడా చూసావా? చూసాను అంకుల్. మరి నీకేమన్నా వచ్చాయా? వచ్చాయి అంకుల్. ఏమొచ్చినాయి? అన్నీ వచ్చేసాయి అంకుల్. అన్నీ వచ్చేసినాయి అంటే ఏది అడగడానికి లేదు. ఏదన్నా వచ్చిందంటే అడగొచ్చు. అన్నీ చాలా వచ్చినాయా? సరే పిల్లలు చూడండి, మార్నింగ్ వచ్చింది, చాలా నేర్చుకుందంట. సరే, మనం స్నూపీకి తెలవకూడదు. మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఏదన్నా ఒకటి పాడమని అడుగుదామా? ఒక పాట పాడమని అడుగుదామా? మరి స్నూపీ పాడిన తర్వాత ఒకవేళ స్నూపీ మిమ్మల్ని పాడమంటే పాడతారా? మీరు కూడా రెడీగా ఉన్నారు. స్నూపీ, నువ్వు మార్నింగ్ వచ్చినావు కదా, చాలా సంగతులు నేర్చుకున్నావు కదా. అయితే మా అందరి కోసం ఒక పాట పాడాలి. పాడు. చెప్పమ్మా. పిల్లలు నవ్వుతారు అంకుల్. వాళ్ళు నవ్వుతానే ఉన్నారమ్మా. ఏం చేద్దాం? నవ్వుతే నాకు సిగ్గు అంకుల్. నీకు కూడా సిగ్గేనా? ఓకే, టోనీ ఫ్రెండ్ కదా, టోనీకి చాలా
సరే సరే, తొందరపడకమ్మా, కొంచెం తొందరపడకో. మా పిల్లలకి మేము సర్ది చెప్తున్నా. చూడండి పిల్లలు, టోనీకి ఏమంట? సిగ్గు కదా, భయం. టోనీ వాళ్ళ ఫ్రెండ్ కూడా భయం. మీరు గట్టిగా నవ్వారనుకో, వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పండి? వెలుపు అని అర్థమవుతుంది. సరేనా? మీరు గట్టిగా నవ్వకండి. సరేలే, చెప్పానమ్మా. చెప్పమ్మా. చెప్పండి అంకుల్, ఏ సాంగ్ పాడాలి నేను అంకుల్? నీకు వచ్చిన సాంగ్లో ఏదో ఒక సాంగ్. నాకు అన్నీ వచ్చా? చెప్పాలి అంకుల్. అయితే 5th సాంగ్ పాడమ్మా. సాంగ్ చెప్పాలి అంకుల్. నా దగ్గర షీట్ లేదు కదా అంకుల్, మీకు కనిపిస్తుంది కదా అంకుల్. సీట్ లేదు కదా అమ్మ, ఏ పాట పాడమందాం? చుక్ చుక్ అంట అమ్మ. చుక్ చుక్ అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏదో పాట చెప్పాలి. కొక్కరోకోనా? కొక్కరోకో పాట అంటే పాడమ్మా. అంకుల్ చెప్పండి. నేను చిన్ని బాబులా పాడతాను అంకుల్. చిన్నవారు పాడతావా? చిన్న పిల్లలం కదా అంకుల్, నాకు ఇష్టం అంకుల్. సరే సరే, చిన్న పిల్లలు కదా, చిన్నవారు అంటే ఇష్టం అంట, కాబట్టి చిన్నవారు మేమని పాట పాడుతుంది అంట. లేదు అంకుల్, చిన్ని బాబులం అంకుల్, చిట్టి పాపలం అంకుల్. చిన్ని బాబులు చిట్టి పాపలు పాడతావా? పాడమ్మా. సరే పాడు. చిన్ని బాబులం చిట్టి పాపలం అంకుల్ అవుతున్నారు అంకుల్. అరే, కొత్త పాట వింటున్నావు, మళ్ళీ మీరు నవ్వుతే ఎట్లా? పాట బాలే, వినండి. పాట బాగుందా బాలేదా? మరి పాడినండి కొద్దిసేపు. చెప్పమ్మా. అది సంగతి, అది ఆఖరి పాడకుండా అయిపోయింది. సరేలే, మా పాట పాడొద్దులే, ఇంకేం చెప్తావు చెప్పు. మరి మీ పిల్లల్ని పాడమనండి అంకుల్, ఒక సాంగ్ వింటారు అంకుల్. మరి నువ్వు నవ్వకూడదు. ఓకే అంకుల్, సరే, ఇప్పుడు స్నోపీ నవ్వదు, మనం కూడా ఒక పాట పాడదాం. ఏ పాట పాడదాం? మనం కూడా చిన్న బాబులు చిట్టు పాపలేనా? ఏ పాట పాడతారు? కొక్కరోకోనా? సరే స్నూపీ, ఒకసారి నేను మా పిల్లలు ఎట్లా పాడతారో గట్టిగా పాడండి. చాలు, స్నూపీ కంటే చాలా ఎక్కువ పాడాం మనం. చూసావా స్నూపీ, మా పిల్లలు ఎట్లా పాడారో? అది మరి సర్లేమ్మా, నీ పాట వినడానికి మాకు ఓపిక లేదు కానీ, ఇంకా పాట కాకుండా ఇంకేం నేర్చుకున్నావమ్మా నువ్వు? స్టోరీ విన్నావు, వెరీ గుడ్. ఈరోజు మేము ఏ స్టోరీ చెప్పుకున్నాం? మనం ఏ స్టోరీ చెప్పుకున్నాం చెప్పమ్మా. యాకోబు గురించి చెప్పామా? ఈరోజు యాకోబు గురించి చెప్పుకున్నామా? యోసేపు గురించి కూడా చెప్పామా? మీరు చెప్పండి పిల్లలు, ఈరోజు మనం ఏమే స్టోరీలు విన్నాం? స్నూపీయే బెస్ట్. స్నూపీ చెప్పిన 2 పేర్లే చెప్తున్నారు. మనం 4 గురించి విన్నాం. చెప్పండి, మొదటి పేరు ఎవరిది? అబ్రహాము. రెండవది, మూడవది యాకోబు, నాలుగవది యోసేపు. 4 పేర్లు. స్నూపీయే బెస్ట్ లేకుంది మన మీద. సరే, ఈసారి మనం స్నూపీ గెలవకూడదు, మనమే గెలవాలి. ఓకేనా? అవును, యోసేపు గురించి విన్నాం, యాకోబు గురించి విన్నాం. మంచిది. ఇప్పుడు దాంట్లో నీకేమర్థమైంది? నువ్వేం నేర్చుకున్నావు? పిల్లలు కూర్చో. యోసేపుని చూసినప్పుడు ఏడుపు వచ్చిందా? పిల్లలు ఇప్పుడు స్నూపీ చాలా విచిత్రంగా చెప్పింది. యోసేపుని గురించి విన్నప్పుడు అంటే ఏడుపు వచ్చిందంట. పిల్లలు మీలో ఎవరికైనా యోసేపుని గురించి విన్న తర్వాత ఏడుపు వచ్చిందా? మరి ఏంటి స్నూపీకి ఏడుపు వచ్చిందండి? స్నూపీ చూడు, మా పిల్లలు యోసేపు గురించి బాగా విన్నారు కానీ వాళ్ళకి ఏడుపే రాలేదు. మరి నీకెందుకు వచ్చింది? అవునా పిల్లలు? నిజమే కదా, యోసేపుని వాళ్ళ అమ్మా నాన్నలు ప్రేమించలేదు. నిజమా? అన్నవాళ్ళు, వెరీ గుడ్. అమ్మా నాన్న అయితే ప్రేమించారు కానీ అన్నవాళ్ళు ప్రేమించలే కదా. నిజమే, యోసేపుని వాళ్ళ అన్నవాళ్ళు ప్రేమించలేదంటే చాలా బాధ కదా. అవునా కాదా? అవునా? యోసేపుని వాళ్ళ అన్నవాళ్ళు ప్రేమించలేదు కదా. ఏం చేశారు చెప్పండి పిల్లలు? యోసేపుని ఏం చేశారు వాళ్ళ అన్నవాళ్ళు? గుంతలో పడేశారు, బానిసలుగా అమ్మేశారు కదా. అవును 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 స్నూపీ, నిజమే. యోసేపుని వాళ్ళ అన్నలు ప్రేమించక ద్వేషించి వాళ్ళ అన్నలను గుంతలో వేసినప్పుడు నిజమే బాధ అయింది. పిల్లలు మీకు బాధ అయ్యలేదా? మీరు బాధపడలేదు అప్పుడు? యోసేపుని వాళ్ళ అన్నలు గుంతలు వేసినప్పుడు మీకు బాధ కలగలేదా?
బాధ అయిందా, బాధ అవ్వలేదా? చూడండి, మరి స్నూపీకి యోసేపు కథ వింటే ఏడుపు వచ్చిందంట. ఎందుకంటే వాళ్ళ అన్నోళ్ళు ప్రేమించలే, గొంతులో పడేశారు. అంతేకాదు బానిసలుగా కూడా అమ్మేశారు. నిజమే కదా, అన్న వాళ్ళకి యోసేపు మీద ఎంతో కోపం ఉంది. ఎందుకంత కోపం ఉంది? యోసేపు ఏమన్నా దొంగతనం చేశాడా? లేదు. ఏం చేశాడు అని అంటే దేవుని ప్రేమించాడు. దేవుడేమో యోసేపుకి ఏమిచ్చాడు? కలలు ఇచ్చాడు. అవి అన్నలతో చెప్పినప్పుడు అన్నలకు కోపం వచ్చింది కదా. నిజమే స్నూపీ, పిల్లలకు కూడా ఏడుపు వచ్చిందంట. అంకుల్ చెప్పమ్మా. తర్వాత జైల్లో వేశారు కదా అంకుల్ యోసేపుని. అవును, అక్కడికి వెళ్ళి బానిసకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా వేశారు. అవును, అది కూడా బాధే కదా. కానీ అంకుల్ చెప్పమ్మా. యోసేపు ఎందుకు అంకుల్ అన్ని విషయాల్లో కూడా చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది, మంచిగా ఉన్నాడు అంకుల్. అవును, యోసేపు అన్ని విషయాల్లో నిజంగానే మంచిగానే ఉన్నాడు. ఆశ్చర్యమే. కానీ ఎందుకు యోసేపుకి అట్లా జరిగిందో? నిజమే కదా పిల్లలు, మంచిగా ఉన్న వాళ్ళకి అలా జరిగితే బాధే కదా. చెడ్డోళ్ళకి జరిగితే మనకేం బాధ ఉండదు, మంచిగా ఉన్న వాళ్ళకి జరిగితే బాధే కదా. యోసేపు ఎక్కడైనా దేవుని విడిచిపెట్టాడా? యోసేపు ఎక్కడైనా ఎవరినైనా కొట్టాడా? యోసేపు ఎక్కడైనా ఎవరినైనా తిట్టాడా? అయినను యోసేపుకి ఏమొచ్చినాయి? కష్టాలు వచ్చినాయి. నిజమే స్నూపీ, అవును. అంకుల్ చెప్పు. యోసేపు గురించి విన్నప్పుడు బాధ అనిపించలేదు అంకుల్ పిల్లలకి? పిల్లలు, స్నూపీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటో తెలుసా? యోసేపు కథ విన్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? పిల్లలు చెప్పండి. చెప్పండి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతుందంట స్నూపీ, పంపించేద్దామా? మీరు మంచిగా వింటలేదు. మీరు మంచిగా వినట్లేదంట, కోపం వస్తుంది. ఏంటి అంత దూరం నుంచి ట్రైన్ ఎక్కి, రైలు ఎక్కి, తర్వాత ఫ్లైట్ ఎక్కి, విమానం ఎక్కి, నీళ్ళు వస్తే పడవ కూడా ఎక్కి వచ్చాయి. చెప్పండి, వెళ్ళిపోతుందంట. వింటారంట స్నూపీ. చెప్పమ్మా. అయినా కూడా యోసేపు మంచిగా ఉన్నాడు కదా అంకుల్? అవునమ్మా, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ ఇంకా మంచిగా డెవలప్ అయ్యాడు కదా అంకుల్? మంచిగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు కదా అంకుల్? అవును, ఆశీర్వాదించాడు. తన వారు ఎవరు లేకపోయినా యోసేపు ఎందుకు అంకుల్ అంతగా డెవలప్ అయ్యాడు? అవును, మరి డెవలప్ చేసేది మనుషులు కాదు, మనోళ్ళు కాదు, దేవుడమ్మా. దేవుని వాక్యం ఏమని రాస్తుంది? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను దీవిస్తా అని ప్రభువే నేరుగా మనుషులతో చెప్పాడు, భక్తులైన వారికి చెప్పాడు. యోసేపు భక్తుడు కాబట్టి తన వారు ఎవరూ లేకపోయినా దేవుడే యోసేపుని దీవించాడమ్మా. అవును అంకుల్. అవును అంకుల్ చెప్పమ్మా. నాకు కూడా చాలా గొప్పగా అవ్వాలని అంకుల్. నీకు కూడా చాలా గొప్పగా అవ్వాలనుందా? అవును అంకుల్. అయితే నువ్వు కూడా యోసేపు లాగుండు. అంకుల్ చెప్పమ్మా. ఏం చేయాలి అంకుల్ నేను? నువ్వు కూడా మీ అన్నోళ్ళ చేత కొట్టించుకుని, అంకుల్ గొంతలో తోపించుకుని, అంకుల్ బానిసగా వెళ్ళిపోయి అంకుల్. చెరసాల్లో వేయాలా? అవును అంకుల్. పిల్లలు అంతేనా? యోసేపు వాళ్ళు ఆశీర్వదించబడాలని అంతేనా? కాదు. దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తే అట్లా మనం నడవాలి. దేవుని ఇష్టానుసారంగా నడవాలి, దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలి. సరేనా స్నూపీ? ఓకే అంకుల్. చెప్పమ్మా. అంకుల్ చెప్పమ్మా. అయితే మీరు చెప్పినట్లుగా నేను కూడా దేవుని మాట వింటాను అంకుల్. వెరీ గుడ్. అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇంతకీ ఎందుకు కొట్టారు క్లాప్స్? ఎవరికి కొట్టింది క్లాప్స్? స్నూపీకా? దేవుని కొట్టావా? సరే, స్నూపీ ఇప్పటి నుంచి అంటే దేవుని మాట వింటదంట. ఎందుకోసమో తెలుసా? దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యోసేపుని ఆశీర్వదించాడు కదా దేవుడు. ఎందుకని? యోసేపు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. యోసేపు దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. ఇప్పుడు స్నూపీ కూడా గొప్పదైపోవాలనుకుంటుంది, అంటే ఆశీర్వదించబడాలనుకుంటుంది. ఆశీర్వదించబడాలంటే యోసేపులాగా ఏం వింటానంటుంది? దేవుని మాట. ఓకేనా పిల్లలు? మీకున్న ఆశ నేను కూడా ఆశీర్వదించబడాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, అమ్మా నాన్న మాట వినాలి, పెద్ద అయిన తర్వాత నేను ఒక మంచిగా సెటిల్ అవ్వాలని ఉందా? ఆశ ఉందా? మరి మీరేం చేయాలా? దేవుని మాట వినాలి. స్నూపీ వినడానికి ఇష్టపడింది, మరి మీరు కూడా ఏం చేయాలా? దేవుని మాట వినాలి. సరే స్నూపీ, నువ్వే కాదు మా పిల్లలు కూడా అట్లనే తీర్మానం తీసుకున్నారు. ఈ రోజు నుంచి అంట దేవుని మాటిని యోసేపు లాగా ఆశీర్వదించబడాలని అనుకుంటున్నారంట. వెరీ గుడ్ స్నూపీ, నువ్వు విన్నది ఒకే స్టోరీ అయినా మంచిగా విన్నావు, మంచి తీర్మానం తీసుకున్నావు. నువ్వు ఎప్పుడు అంతేనా? వెరీ గుడ్. చెప్పమ్మా.
పిల్లలు మాట్లాడుతున్నారా? పిల్లలు మాట్లాడకూడదు. అంకుల్ చెప్పమ్మా. టోనీ వచ్చినప్పుడు కూడా ఇలానే మాట్లాడారు అంకుల్ పిల్లలు. టోనీ వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడారా? పిల్లలు టోనీ వచ్చినప్పుడు మీరు ఇలానే మాట్లాడారా? మాట్లాడలేదంట స్నూపీ. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంకుల్? అయితే వాళ్ళు టోనీ కోసం ఎదురు చూశారు. టోనీ రాకుండా కొత్త ఫ్రెండ్ వచ్చాడని ఏమైనా షాకింగ్లో ఉన్నారు. అంకుల్ చెప్పమ్మా. నేనంటే ఇష్టం లేదా అంకుల్ పిల్లలకి? అట్లా అనొద్దు. పిల్లలు స్నూపీ అంటే మీకు ఇష్టం లేదా? గట్టిగా చెప్పండి, ఇష్టమే అని. అంకుల్ కొంతమంది చెప్పారు అంకుల్. లేదమ్మా, వాళ్ళకి నేను అన్నీ చెప్తున్నాను. పిల్లలు వినండి, నాకు ఇష్టమనే మాట మీరు సరిగా చెప్పకపోతే మీ దగ్గరికి ఎవరన్నా వస్తారా? సరే పంపించేద్దామా స్నూపీని? మనలో మన మాట స్నూపీ వినట్లేదు కదా. స్నూపీ అంటే ఇష్టమేనా? స్నూపీతో మాట్లాడదామా? ఒకసారి 1 2 3 అంటాను, మీరేం చేయాలంటే స్నూపీ నువ్వంటే ఇష్టమే అని చెప్పండి. 1 2 3. చూసావా స్నూపీ? చెప్పమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందంట. అంతే కదా పిల్లలు? ఇప్పుడు మనం సరిగా మాట్లాడలేదనుకోండి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. సరే, ఇప్పుడు చూడండి, స్నూపీతో మాట్లాడేసరికి స్నూపీ ఎంత సంతోషపడిపోతుందో. స్వీట్ తిన్నట్టు, హాట్ తిన్నట్టు ఎంత హ్యాపీగా ఉందో. వెరీ గుడ్ స్నూపీ. చెప్పమ్మా. నెక్స్ట్ చిల్డ్రన్ రిట్రీట్కి టోనీ నేను వస్తాం అంకుల్. నెక్స్ట్ చిల్డ్రన్ రిట్రీట్ టోనీ స్నూపీ ఇద్దరు వస్తారంట. అవును అంకుల్. నిజంగా మీకు కావాలా? రావాలా? మిమ్మల్ని చూస్తుంటే పోవాలన్నట్టుంది. చెప్పండి, రావాలా? ఓకే, అందరూ ఆశతో ఉన్నారు. స్నూపీ ఇప్పుడే తీసుకురావచ్చు కదా. లేదు అంకుల్, నెక్స్ట్ వస్తాం అంకుల్. నెక్స్ట్ టైం. ఓకే, మంచిది స్నూపీ. అయితే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత యోసేపులా పెరగాలనుకున్నావు కదా, యోసేపులా దీవించబడాలనుకున్నావు కదా. యోసేపులా దీవించబడాలంటే దేవుని మాట వింటానని తీర్మానం తీసుకున్నావు కదా. ఇప్పుడు వరకేనా లేకపోతే జీవితాంతమునా? చెప్పమ్మా. జీవితాంతం. పిల్లలు మీరు కూడా ఒకసారి వినాలి. మీరు కూడా చాలా తీర్మానాలు తీసుకుంటారు కదా. ఎప్పటి వరకు తీర్మానం తీసుకుంటారు? అల్లరి చేయను, మాట వింటా, ఈ తీర్మానాలను తీసుకుంటారు కదా. ఎప్పటి వరకు? కేవలం చర్చిలో నుంచి బయటికి వెళ్ళేంత వరకే, అంతేనా? లేకపోతే ప్రతిరోజు ప్రతిసారి కూడా అదే తీర్మానం కలిగి ఉంటారా? స్నూపీ అయితే జీవితాంతం ఈ తీర్మానంతో ఉంటుందంట. ఏ తీర్మానం చెప్పండి? దేవుని మాట విని లోబడేటట్టు. పిల్లలు మీరు కూడా అట్లనే ఉండాలి, అప్పుడే దీవిస్తాడు. యోసేపు ఒకసారి తీర్మానం తీసుకుని మర్చిపోయాడా? లేకపోతే తీర్మానం తీసుకున్న తర్వాత యోసేపు అట్లానే జీవించాడా? యోసేపు అట్లానే జీవించాడు కదా. వెరీ గుడ్. ఆ రీతిగానే స్నూపీ కూడా తీర్మానం తీసుకుంది. మరి మీరు కూడా దేవుని మాట జీవితాంతం వింటానని తీర్మానం తీసుకోవాలి. స్నూపీ నువ్వే కాదు, పిల్లలు కూడా అలానే తీర్మానం తీసుకున్నారు. అవును. సంతోషంగా ఉంది అంకుల్ నాకు. నీకు సంతోషంగా ఉందా? పిల్లలు మీకు లేదా సంతోషంగా? పిల్లలకు కూడా సంతోషంగా ఉందంట స్నూపీ. అవునా అంకుల్? అవును. అవును అంకుల్. అంకుల్ చెప్పమ్మా. నేను వెళ్ళిపోతాను అంకుల్. ఎందుకు? ఇప్పుడు బాగానే ఉన్నాంగా మేము. కొంతమంది పిల్లలు మాట్లాడుతున్నారు అంకుల్. స్నూపీ నువ్వు దేవుని బిడ్డగా మారాలనుకున్నావు, దేవుని మాట వింటాను అనుకున్నావు. మాటి మాటికి బేరాలు ఆడినట్టు వెళ్ళిపోతా ఉంటా అంటే ఎట్లా? కాదు స్నూపీ, నువ్వు దేవుని నమ్ముకున్నావని, దేవుని మాట వింటున్నావని ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? దేవుని పిల్లలు అట్లా ఉండరు కదా. నువ్వేమనుకున్నావో, ఎందుకు వచ్చావో అది చెప్పేసి అందరికి సమాధానకరంగా బాయ్ చెప్పి వెళ్ళిపోవాలా. అవును. మరి మీ పిల్లలకు కూడా చెప్పండి అంకుల్, అన్ని నాకే చెప్తారు అంకుల్ మీరు. పిల్లలకి పొద్దుటి నుంచి ఇప్పుడు వరకు చెప్పిన స్నూపీని వినలేదా? విన్నా అంకుల్. మరి విని కూడా మళ్ళీ అట్లా అడుగుతావు? ఇప్పుడు కూడా చెప్పాలి కదా అంకుల్. సరే, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పిల్లలు మీరు వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఓకేనా? దేవుని పిల్లలు అలగకూడదు. అర్థమైందా? అలగడం అంటే మీకు తెలుసా పిల్లలు? ఏంటి చెప్పండి అలగడం అంటే? స్ట్రైక్ అన్నమాట. స్ట్రైక్. ఇంట్లో వాళ్ళ మీద స్ట్రైక్, పక్కన వాళ్ళ మీద స్ట్రైక్. ఇక ఆ స్ట్రైక్ ఎప్పుడుకు పోయానో కదా. ఆకలైనా స్ట్రైకే. అలగడం. మీ దేవుని పిల్లలు అట్లా అలగకూడదు. అలిగే గుణం దేవుని పిల్లలది కాదు. ఎవరిది చెప్పండి? సాతాను గుణం. ఎవరు చెప్పండి? పిల్లలు మీరు అందరూ దేవుని పిల్లలేనా?
చెప్పాలి. మీరందరూ దేవుని పిల్లలేనా? చెప్పరేంటి? మీరు దేవుని పిల్లలు కదా? దేవుని పిల్లలేనా? వెరీ గుడ్. దేవుని పిల్లలు ఎట్లుండాలా? అలాగకూడదు. ఓకేనా? సరే, చెప్పిన స్నూపీ అంకుల్ చెప్పమ్మా. మీ పిల్లలు ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు అంకుల్. మా పిల్లలు మంచిగా ఉంటారు అంకుల్. చాలా మంచిగా ఉంటారు. మంచిగా కాదు, చాలా మంచిగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తారు అంకుల్. నేను చెప్పినవన్నీ చేస్తారు, అన్నీ చేస్తారు, ఏది విడిచిపెట్టరు. నేను చేస్తాను అంకుల్. అలానే ఉంటాను అంకుల్. అంతే. దేవుని వాక్యం విన్న వాళ్ళు అందరూ అట్లనే చేస్తారు. నువ్వు దేవుని వాక్యం విన్నావు కాబట్టి నువ్వు కూడా అట్లనే చేస్తావు. అంకుల్ చెప్పమ్మా. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నేను వెళ్ళిపోతాను అంకుల్. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి వెళ్ళిపోతావా? అవును అంకుల్. ఇంతకీ స్నూపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నావు. వాకిట్లో రాసుకున్నావా? చార్ట్ మీద పెట్టుకున్నావా? బుక్ మీద రాసుకున్నావా? అన్నీ అంకుల్. చెప్పమ్మా. అన్నీ అంకుల్. చూడండి, మా పిల్లలు కూడా చాలా మంది బోర్డుల మీద రాసుకుంటారు, అక్కడ రాస్తారు ఎన్నెన్నో రీతిలుగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై, ఓల్డ్ న్యూ ఇయర్ అన్నట్టు మా పిల్లలు కూడా రాసుకుంటారు. చూడు స్నూపీ, హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే, హ్యాపీ అని అంటే అది మనసులో నుండి వచ్చేది, ఏదో ఒకటి మారినంత మాత్రాన మనం ఏదో కల్పించుకునేది కాదు స్నూపీ. చూడు పిల్లలు, మీరు ఒకసారి వినాలి. మీరు ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు కదా? మీ ఫ్రెండ్స్కి చెప్పారు, మీ పేరెంట్స్కి చెప్పారు, మీ చర్చిలో చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు. ఇప్పుడు ఆఖరికి స్నూపీకి కూడా చెప్పారా? హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే సంతోషకరమైన సంవత్సరం. అంటే ఈ సంవత్సరం ఏమి కష్టాలు రావా? వస్తాయి. వినాలి. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అన్నామంటే, దేవుడు మనకు ఒక సంవత్సరం ఇచ్చాడని. అంటే ఆ సంవత్సరాన్ని బట్టి ఆనందించడానికి కారణం ఎవరు? పిల్లలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంకుల్ అంత మంచి మాటలు చెప్తుంటే వినాలి కదా. ఇంకా స్నూపీకి కోపం వచ్చింది. దేవుని పిల్లలు ఆ పిల్లల పక్క పెట్టింది, మళ్ళీ లేచింది పాత ఆమె. వినాలి మీరు. ఓకే పిల్లలు, ఇటు వినాలి. హ్యాపీ అని అంటే హృదయంలో నుంచి కలగాల. హ్యాపీ అంటే సంతోషం కదా, ఆనందం కదా, హృదయంలో నుంచి కలగాల. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీకు? దేవునిని బట్టి ఆనందించాలంట. చెప్పండి, గట్టిగా చెప్పాలా, స్నూపీకి అర్థం అవ్వాలా. ఓకే. అపోస్తలుడైన పౌలు గారు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక సంఘానికి ఉత్తరం రాస్తే ఏం చెప్పాడో తెలుసా? ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చేయమన్నాడు? ప్రభుని బట్టి ఆనందించమన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక వాక్యం రాస్తుంది. ఏంటో తెలుసా మీకు? మీరు ఎవరైతే నా స్వరమిని తలుపు తీస్తారో నేను వారిలోనికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తానన్నారు. ఆలోచించండి పిల్లలు, భోజనం అనేది సంతోషకరమైన సమయం కదా, దేవునితో సహవాసం దొరికే సమయం కదా. చూడండి, దేవునికి హృదయంలో చోటిస్తే, దేవునికి అవకాశం ఇస్తే దేవుడు మనకేమిస్తాడంట? గొప్ప ఆనందం. ఆనందం అనేది పరిస్థితులు మారితే, సంవత్సరం మారితే వచ్చేది కాదు పిల్లలు. సరేనా? స్నూపీ వింటున్నావు కదా స్నూపీ? ఇప్పుడు ఇంత హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినావు కదా, ఇంతకీ నీ హృదయంలో హ్యాపీ ఉందా? హ్యాపీ ఉందా నీ హృదయంలో? హ్యాపీ అనేది కొంచెం కాదు, హృదయం నిండా హ్యాపీతో నింపబడి ఉండాలి స్నూపీ. అవును, చెప్పమ్మా. సరే, ఇక్కడ వినాలి. స్నూపీ కూడా ప్రభుని బట్టి ఆనందించడం, ప్రభుని బట్టి సంతోషించడం నేర్చుకుంటుంది. మరి పిల్లలు, మీరు కూడా ప్రభుని బట్టి ఆనందిస్తారా? దేవుని బట్టి ఆనందిస్తారా? చూడండి, లోకస్తులకి సినిమాలు అంటే, ఎంజాయ్ అంటే, అల్లరంటే, అక్కడికి వెళ్ళడం అంటే, ఇక్కడికి వెళ్ళడం అంటే, అది చేయడం అంటే, ఇది చేయడం అంటే చాలా ఇష్టం. కానీ దేవుని పిల్లలకి ఏమి ఇష్టం ఉండాలి చెప్పండి? ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, దేవుని పిల్లలు, బైబిల్, దేవుని పుస్తకాలు కదా పిల్లలు. మరి మీకు ఇవంటే ఇష్టమేనా? పిల్లలు వినాలి, మీకు ఇవంటే ఇష్టమేనా? దేవుడు అంటే ఇష్టమేనా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఒకసారి చెప్పండి, ఎంత ఇష్టం? గట్టిగా చెప్పాలి. ఈరోజు అయ్యేదట్లేదా? చాలా, అంత ఇష్టం. వెరీ గుడ్. దేవుని బట్టి మనం ఆనందిస్తే, దేవుని మనం ఇష్టపడితే అది నిజమైన ఆనందం అని బైబిల్ చెప్తున్నది. ఓకేనా? స్నూపీ, పిల్లలకు కూడా అలాగే ఆనందించాలని తీర్మానం తీసుకున్నారు స్నూపీ.
వారు కూడా దేవుని హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారు. అంకుల్ దేవుడు కూడా వారి హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడని వారు తెలుసుకున్నారు. అవునా వారు దేవుని స్వరం విని వారి హృదయంలోనికి దేవుని చేర్చుకున్నారు స్నూపి. అవునా దాన్ని బట్టి వారి హృదయంలో సంతోషం, ఆనందం వారు చూస్తున్నారు స్నూపి. అవునా అంకుల్ అవును స్నూపి, అంకుల్ చెప్పమ్మా. మీరు ఈ పిల్లల గురించి అంత మంచిగా చెప్తుంటే పిల్లలు మాట్లాడుతున్నారు అంకుల్. అట్లా కాదమ్మా, వాళ్ళు మంచిగా వాక్యం విన్నారు, చెప్పిన దానికి సమాధానం చెప్పారు, నువ్వు మాట్లాడట్లేదు అన్నట్టు చూస్తున్నారు అంతే. అవునా అంకుల్ అవునవును. అవును అంకుల్. ఆ. అంకుల్ నేను కూడా మీరు చెప్పినట్లు దేవునికి నా హృదయంలో స్థానం ఇస్తాను అంకుల్. వెరీ గుడ్. స్నూపీ కూడా దేవునికి హృదయంలో స్థానం ఇస్తుందంట. ఓకేనా? మంచిది స్నూపీ, వెరీ గుడ్. అంకుల్ చెప్పమ్మా. ఇప్పుడు నిజంగా నాకు హ్యాపీగా ఉంది అంకుల్. ఓకే, ఎప్పుడైతే దేవునికి హృదయంలో చోటిస్తామో అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్నూపీ అంట హృదయంలోనికి దేవుని ఆహ్వానించిందంట. స్నూపీ, అంకుల్ నీవు ఇప్పుడు దేవుని హృదయంలోకి ఆహ్వానించావని ఎట్లా తెలుసుకోవాలి? ఒక ప్రార్థన చేయలేదు, యేసుప్రభు నా హృదయంలోకి రా అని అడగలేదు, ఎట్లా తెలుసుకోవాలి స్నూపీ? అంకుల్ ప్రార్థన చేస్తాను అంకుల్. అవునా, ఇప్పుడు చేస్తావా మరి ప్రార్థన? లేదు అంకుల్, ఆ, నేను ఒంటరిగా చేసుకుంటాను అంకుల్. అట్లా చేస్తే ఎట్లా స్నూపీ? వీళ్ళందరూ ఎట్లా నేర్చుకుంటారు? అంకుల్ ఆ, చేస్తాను అంకుల్. ఒకసారి చెయ్యమ్మా స్నూపీ. వినండి వినండి. ఇప్పుడు స్నూపీ తన హృదయంలోనికి యేసుప్రభుని చేర్చుకోవడానికి స్నూపీ ప్రార్థన చేసుకుంటుందంటే యేసుప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి. మనం కూడా కళ్ళు మూసుకుందాం. చెయ్యమ్మా. యేసయ్యా, నేను ఎన్నో పాపాలు చేశాను, నీకు ఇష్టం లేని పనులు చేసి నిన్ను దుఃఖపెట్టాను. నన్ను క్షమించేసయ్యా, నాకు నిజమైన ఆనందం ఇవ్వేసయ్యా. అందుకోసం నువ్వు నా హృదయంలోకి రాయేసయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. యేసు ప్రభుని స్నూపీ హృదయంలో చేర్చుకుంది. మీకు ఇష్టం లేదా? ఇష్టమేనా? మరి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఎట్లుంది స్నూపీ? చూసారా, యేసు ప్రభు హృదయంలోనికి రావడం ద్వారా ఎంతో ఆనందం దొరుకుతుంది. అది లోకంలో ఎవ్వరికి అర్థం కాదు. పిల్లలారా, మీరు కూడా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే గొప్ప ఆనందం ఉంది. ఒకవేళ యేసు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోలేదనుకోండి, ఆ ఆనందం ఏంటో మీకు తెలియదు. ఇప్పుడు స్నూఫీ ప్రార్థన చేసుకుని ప్రభుని అంగీకరించింది, ప్రభుని హృదయంలోనికి రమ్మని అడిగింది, పాపాలన్నీ ఒప్పుకుంది, దేవుడు ఆమె హృదయంలోనికి వచ్చాడు. ఇప్పుడు స్నూపీకి ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు, మీకు కావాలా ఈ ఆనందం? చూద్దాం ఎవరు గట్టిగా చెప్తారో చూద్దాం. బాయ్స్ చెప్తారా, గర్ల్స్ చెప్తారా? పిల్లలు, ఇప్పుడు గర్ల్స్ని అడుగుతున్నా. పిల్లలు, మీకు ఆనందం కావాలా? ఓకే. పిల్లలు, మీకు ఇప్పుడు బాయ్స్ని అడుగుతున్నా. పిల్లలు, మీకు కావాలా ఆనందం? వెరీ గుడ్. అట్లానే చెప్పండి సమాధానం. ఓకేనా? పిల్లలు, స్నూపీ పిల్లలు కూడా అలాగే ఆనందం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ రీతిగానే ప్రార్థన చేసుకుంటారంట స్నూపీ. అంకుల్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్ ఇప్పుడు. ఓకే, సంతోషం స్నూపీ. మరి ఒకసారి వీళ్ళకి లాస్ట్ మాట ఏదైనా చెప్తావా? చెప్తాను అంకుల్. చెప్పమ్మా. పిల్లలు వినండి, స్నూపీ వెళ్ళిపోతుంది, లాస్ట్ మాట చెప్పిద్దంట. చెప్పండి పిల్లలు అని పలకండి. పిల్లలు, స్నూపీ అనండి. నేనంటే ఇష్టం లేదా మీకు? నా మాట వినరెందుకు మీరు? నేను యేసయ్యకి నా హృదయంలో స్థానం ఇచ్చాను, మీరు ఇచ్చారా? నాకు హ్యాపీగా ఉంది, మీకున్నదా? అంకుల్ చెప్పమ్మా. వాళ్ళు కూడా హృదయంలో స్థానం ఇచ్చారంట అంకుల్ యేసయ్యకు. అవునమ్మా, ఇప్పుడే కదా చెప్పినాను. వాళ్ళు కూడా హృదయంలోనికి స్థానం ఇస్తానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారంట. అవునా అంకుల్? అవును అంకుల్, నాకు నిజంగా హ్యాపీగా ఉంది అంకుల్. హ్యాపీగా ఉందా? అవును అంకుల్. ఓకే, మరి నెక్స్ట్ టైం నీవు టోనీ కలిసి వస్తారా? వస్తాం అంకుల్. ఓకే, పిల్లలు కూడా మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సరేనా? ఓకే అంకుల్. లాస్ట్ లో వాళ్ళకి బాయ్ చెప్తా మరి. చెప్పమ్మా. ఓకే పిల్లలు, సరే. మరి స్నూపీ వెళ్తా ఏం చెప్పిందంటే బాయ్ చెప్పిందని అనకండి. వెళ్తా ఏం చెప్పింది? యేసు ప్రభుని హృదయంలోనికి చేర్చుకుంటే గొప్ప ఆనందం ఉంటుందని చెప్పింది. సరేనా? మీకు ఆనందం కావాలా వద్దా? కొత్త బట్టలు వేసుకుంటే రాదు ఆనందం. ఓకేనా? మంచిగా భోజనం చేస్తే రాదు ఆనందం. ఏదో ఆడుకోవడానికి కారులు కొనుక్కుంటే రాదు ఆనందం. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే గొప్ప ఆనందం ఉంటుంది. ఓకేనా?
సరేనా? ఏమ్మా మళ్ళీ వచ్చినావా? అవును అంకుల్. ట్రైన్ మిస్ అయింది ఏంటమ్మా? అంకుల్. చెప్పమ్మా. మా ఫ్రెండ్ టోనీ చెప్తే నేను వచ్చాను కదా అంకుల్ రిట్రీట్ కి. అవును. మరి మీ పిల్లలు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు అంకుల్. వావ్, పెద్ద ప్రశ్న అడిగింది. ఇప్పుడు ఏం చెప్పాలా? పిల్లలు మీకు అర్థమైంది ఆ ప్రశ్న? ఏమని అడిగింది? ఏంటి? వెరీ గుడ్. టోనీ వెళ్ళి ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడంట. అమ్మ ఒకటి స్నూపీ, అంకుల్. నువ్వు టోనీ చెప్తే వచ్చినావు కదా, అవును అంకుల్. ఇక్కడ కూడా పిల్లలు కొంతమందిని తీసుకొచ్చారంట. వాళ్ళు చెప్తే అంకుల్. వాళ్ళు వెళ్ళి చెప్తే ఇంకా కొంతమంది పిల్లలు వచ్చారంట స్నూపీ. అవును అంకుల్. అవును. అవును పిల్లలు అంకుల్. ఒకసారి స్నూపీ చూస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తండి. చిల్డ్రన్ రిట్రీట్ కొత్తగా వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్, దించేయండి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళల్లో ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు చేయి ఎత్తండి. వెరీ గుడ్. అబద్ధంగా ఎత్తుతున్నారా? స్నూపీ చూసినావు కదా, చాలా మంది పిల్లలు చాలా మందిని తీసుకొచ్చారు. చూసాను అంకుల్. అవునమ్మా. సరేనా? సరే అంకుల్. మాకు చెప్పండి అమ్మా. ఓకే రైట్. సరే, స్నూపీ వెళ్తా వెళ్తా ఏం చెప్పింది? అది కాదు చెప్పింది, యేసు ప్రభుకి మీ హృదయంలో చోటు. ఎంతమంది చేర్చుకుంటారు యేసు ప్రభుని హృదయంలోకి? ఇప్పుడు ప్రార్థన చేద్దామా? ఇప్పుడే చేద్దామా? మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. 1 2 3. కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. నా వెనకాల చెప్పండి. యేసు ప్రభువా, నీకు వందనాలు. నా హృదయంలోనికి కూడా మీరు రండి. నేను పాపిని ప్రభువా, నేను మంచి పనులు చేయలేదు ప్రభువా, నన్ను క్షమించండి. నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు. నన్ను క్షమించండి, నీ రక్తం చేత కడగండి. నా హృదయంలోనికి రండి ప్రభువా, రక్షణానందము నాకు అనుగ్రహించండి. హృదయపూర్వకంగా నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానించుచున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మంచిది. ఇప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు వస్తే మీకేముంటో చెప్పండి? ఆనందం ఉంటుంది. ఓకేనా? సరే కూర్చోండి. పిల్లలు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. సీ యూ. బాయ్ బాయ్. అయ్యో, అప్పుడే బాగా చెప్తున్నా టోనీ. మీరెందుకు బాగా చెప్పారు? ఆంటీ బాయ్ చెప్తే వెళ్ళిపోతాం ఆంటీ. మరి అవును, మా పిల్లలకి తెలియక చెప్పారు టోనీ. టోనీ బాయ్ చెప్పినా మీరు బాగా చెప్పకూడదు. ఆంటీ అర్థమైందా? మళ్ళీ చెప్తా ఆంటీ. ఓకే టోనీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు నేను చెప్పినట్టు చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. హాయ్ బాయ్. అయ్యో, మళ్ళీ బాయ్ చెప్పారు, వెళ్ళిపోయినాడు. చూసారా టోనీ? మా పిల్లలకి ఇంకొక ఛాన్స్ ఇవ్వు టోనీ. ఆంటీ మీ పిల్లలు ఏంటి ఆంటీ ఎప్పుడు బాయ్ అంటారు? మీరు బాయ్ అనకూడదమ్మా. టోనీ బాయ్ చెప్పినా మీరు చెప్పొద్దు, ఓకేనా? అప్పుడు వెళ్ళిపోద్దు టోనీ, ఉండండి అని చెప్పాలి మీరు. ఆంటీ టోనీ వచ్చేసా ఆంటీ. మంచిది టోనీ, మాట్లాడు. ఆంటీ చెప్పండి ఆంటీ. చాలా కాలమైంది ఆంటీ. అవును టోనీ, నాకు చిల్డ్రన్ రిట్రీట్ అంటే చాలా ఇష్టం ఆంటీ. అవునా? అవునా ఆంటీ? మంచిది టోనీ, చాలా మంచి అబ్బాయి కాబట్టి, గుడ్ బాయ్ కాబట్టి థ్యాంక్స్ ఆంటీ. నీకు ఇష్టమైంది. మా పిల్లలకు కూడా ఇష్టమే టోనీ. అవునా ఆంటీ? అవును టోనీ. పిల్లలు టోనీ నీకు కూడా ఇష్టమేనా? ఏమి ఇష్టం? చాక్లెట్టా బిస్కెట్టా? అయ్యో, నాకు అది కాదు, చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం పిల్లలు. నీకు చాక్లెట్ బిస్కెట్ అంటే ఇష్టమా? చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం లేదా? ఆంటీ మీరు ఆగండి ఆంటీ. వాళ్ళకి చాక్లెట్ అంటే బిస్కెట్ అంటేనే ఇష్టం.
చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం లేదా ఆంటీ? అవునా? లేదు టోనీ, వాళ్ళు సరిగ్గా వినకుండా చెప్పుంటారు. ఏమా చెప్పండి, మీకు చాక్లెట్ బిస్కెట్ అంటేనే ఇష్టమా? చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం లేదా? ఏమి ఇష్టం? ఇష్టమేనంట టోనీ. ఆంటీ అందరూ చెప్పట్లేదు ఆంటీ, అదిగో వాళ్ళందరూ చెప్పట్లేదు ఆంటీ, నాకు తెలుసు. మీరు చెప్పట్లేదంటమ్మా, అందరూ చెప్పండి. టోనీ చూస్తున్నాడు కదా, చూడండి, టోనీకి అంత పెద్ద కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాడు. వింటున్నాడు, చెవులున్నాయి. ఇప్పుడు అందరూ ఒకేసారి చెప్పండి. వెరీ గుడ్. సరే టోనీ, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నా టోనీ. చెప్పండి ఆంటీ. ఏం లేదు, నువ్వు లాస్ట్ చిల్డ్రన్ రిట్రీట్లో కొన్ని విషయాలు చెప్పావు కదా, నేను కొన్ని తీర్మానాలు చేసుకున్నానని. అవునా ఆంటీ? ఆ రోజు మనము నోవాహు స్టోరీ విన్నాము. అవునా ఆంటీ? జలప్రళయం వచ్చింది. నోవాహు తన కుటుంబం మాత్రమే జల ప్రళయంలో మునిగిపోకుండా క్షేమంగా ఉన్నారు. అవునా ఆంటీ? విన్నాం ఆంటీ. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా రక్షింపబడి పరలోకంలో భద్రంగా ఉంచబడాలని, ఆనందంతో ఉండాలని, నోవాహు కుటుంబం వల్ల నువ్వు కూడా ఈ యొక్క లోకానికి వచ్చి తీర్పు నుంచి తప్పించబడాలని ఒక తీర్మానం చేసుకున్నావు కదా. అవునా ఆంటీ? నాకు గుర్తున్నాయి ఆంటీ. మరి వాటిని ఎలా కొనసాగిస్తున్నావు ఇప్పుడు? అవునంటీ, అన్నీ చేస్తున్నాను ఆంటీ. అంటే ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నావా? అవునా ఆంటీ. బైబిల్ చదువుకుంటున్నావా? అవునా ఆంటీ. మరి మానకుండా చర్చికి, సండే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను ఆంటీ. నేను చాలా మంచివాడునా ఆంటీ. అవును, టోనీ చాలా మంచివాడు కదా. నన్ను బ్యాట్ చేయకండి ఆంటీ, నేను మంచివాడినా ఆంటీ. అవునమ్మా, అవును, నువ్వు చాలా మంచివాడివి టోనీ. పిల్లలు నవ్వుతారేంటి? నవ్వకండి, టోనీ మంచివాడు కదా, కాబట్టి ఎందుకు వస్తుంది నవ్వు? నవ్వకూడదు. తర్వాత టోనీ, మీ ఫ్రెండ్ని తీసుకొస్తానన్నావు. అవునా ఆంటీ? మరి తీసుకొచ్చావా? వస్తుంది ఆంటీ. నేను వెనక బస్సు ఎక్కింది ఆంటీ. నా బస్సులోకి లేట్ అయిపోయిందని వెనక బస్సులో వస్తుంది ఆంటీ. ఓహో, అయితే మొత్తానికి స్నోపీ కూడా వస్తుంది. అవునా ఆంటీ? మంచిది, చాలా సంతోషం. పిల్లలు మీకు కూడా సంతోషం కదా, టోనీ వచ్చాడు, స్నోపీ కూడా వస్తుందంట. సరే టోనీ, వస్తే కొంచెం స్నోపీని పిలిస్తే స్నోపీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడతాం. వచ్చేస్తుంది ఆంటీ, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది ఆంటీ. అవునా? చాలా ఆశతో ఉంది ఆంటీ స్నోపీ కూడా. అవునా ఆంటీ? అవునా, చాలా. అదిగో స్నోపీ వచ్చేసింది. ఆంటీ క్షమించండి. ఎందుకు స్నోపీ, ఏమైంది? సారీ ఆంటీ. అయ్యయ్యో, ఎందుకు స్నోపీ? లేట్ అయిపోయింది ఆంటీ. డ్రైవర్ మంచి డ్రైవర్ కాదంటీ. నేను వస్తే చూసి స్పీడ్గా వచ్చేసాడు. అయ్యయ్యో, అందుకే వెనక బస్సు ఎక్కాను ఆంటీ. అవునా? అవునంటీ. అయితే నువ్వు కూడా టోనీతో వచ్చేదానివే కదా. అవునంటీ. డ్రైవర్ వల్ల స్నోపీకి లేట్ అయిందంటమ్మా. అవునంటీ. మనం ఆ డ్రైవర్ కోసం కూడా ప్రార్థన చేయాలి, ఓకేనా? సరే, ఇప్పుడు స్నోపీ ఆంటీ, టోనీ కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. అవునంటీ. టోనీ ఎలా ఉంటాడు స్నోపీ? ఆంటీ, టోనీ ఆంటీ అన్ని అబద్ధాలే చెప్తాడు ఆంటీ. అవునా? అన్ని అబద్ధాలు చెప్తాడంట ఆంటీ. టోనీ చెప్పు. స్నోపీ మాట వినకండి. ఎందుకని టోనీ? నేనంటే పడదా ఆంటీ. అయ్యో, ఫ్రెండ్స్కి పడకపోతే ఎట్లమ్మా? ఆంటీ, స్నోపీ చెప్పు. అలా కాదు ఆంటీ, సారీ ఆంటీ. అప్పుడప్పుడు మంచోడు ఆంటీ, అప్పుడప్పుడు చెడ్డోడు ఆంటీ. అవునా? అయ్యయ్యో, అప్పుడప్పుడు మంచి. నిన్ను ఎవరు రమ్మన్నారా? నాన్న చెప్తున్న గొడవలో. ఓకే టోనీ. ఆంటీ, మీరు ఆగండి, చెవులో ఒక మాట చెప్తా. స్నోపీ నా గురించి చెప్పకే, నీకు చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా. అన్నీ ఆంటీకి తెలిసిపోతే నన్ను మంచోడద్దు, ఓకేనా? అయ్యో, అని మాకు వినిపించేసినాయి టోనీ. ఆంటీ ఏం చెప్పాడో తెలుసా ఆంటీ? చెప్పు. నీకు చెవులో చెప్తా ఆంటీ, బయటికి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతా. చెప్పు స్నోపీ. ఆంటీ అన్నీ చెప్పొద్దు అన్నాడు ఆంటీ. అవునా? చెప్పకపోతే చాక్లెట్ బిస్కెట్ ఇస్తానన్నాడు ఆంటీ. అయినా నాకు ఇష్టం లేదు ఆంటీ, నేను చాక్లెట్ బిస్కెట్లు ఎక్కువ తినను, ఆరోగ్యం కాదంట డాక్టర్లు చెప్పారు ఆంటీ. అవునా? అవునంటీ. స్నోపీ చాలా మంచి పాపలా ఉందమ్మా. డాక్టర్ చెప్పినాడంట బిస్కెట్లు, చాక్లెట్లు ఎక్కువ తినొద్దని. నిజంగా స్నోపీ తినదంట. మీరైతే ఆంటీ, నేను కూడా ఎక్కువ తినను ఆంటీ. టోనీ కూడా చాలా మంచి బావ అనమాట, గుడ్ బాయ్.
టోనీ సరే. నువ్వు తినవా? రోజు చాక్లెట్లు తింటాం, రోజు సరే పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకండి, టోనీ కోపం వస్తుందమ్మా, నవ్వకండి. తర్వాత ఏం టోనీ నీ గురించి ఈ మాటలు వినాల్సి వచ్చింది? నాకు చాలా బాధగా ఉంది టోనీ. ఆంటీ టోనీ స్నోపీని ప్రేమతో తీసుకొచ్చాను ఆంటీ. నా గురించి అన్ని చెడ్డ మాటలు చెప్తుంది ఆంటీ. అవును టోనీ, అలా ఎందుకు అనుకోవాలి? ఎప్పుడైనా మన గురించి మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది కదా. తెలిసిపోద్దా పిల్లలు? మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఎవరికి తెలిసి చెప్పండి? దేవునికి తెలిసిద్ది. తర్వాత మన ఫ్రెండ్కి కూడా, మన పక్కన ఉన్న ఫ్రెండ్కి తెలిసిపోతుంది కదా. కాబట్టి స్నోపీకి అలాగే తెలిసి ఉండొచ్చు టోనీ. లేదంటీ, స్నోపీ అన్ని అబద్ధాలు చెప్పిద్దండి. నా గురించి మంచి అస్సలు చెప్పదు ఆంటీ. అయ్యో, నాకు కోపం వస్తుందంటే వెళ్ళిపోతా ఆంటీ. దేవుని పిల్లలకి అట్లా గొడవ పడే స్వభావము, ఎక్కువగా కోపడే స్వభావం ఉండకూడదు కదా టోనీ. టోనీ బాధపడకు టోనీ, మన ఆంటీయే కదా, దేవుని మాటలు చెప్తుంది కదా, నీ గురించి ప్రార్థన చేస్తుందని చెప్పాను టోనీ. నువ్వంటే నాకు కోపం లేదు టోనీ, నువ్వు మంచోడువే, కానీ కొన్నిటి విషయాల్లో మంచిగా లేవని చెప్తున్నాను టోనీ. ఏమనుకోకు, ఆంటీ మన కోసం ప్రార్థన చేస్తుంది, ఓకేనా? అన్నీ చెప్పేస్తున్నావు. ప్రార్థన చేద్దాం అంటున్నావు ఆంటీ. సరే ఆంటీ. ఓకే టోనీ, ఒక్క నిమిషం పిల్లలతో కూడా మాట్లాడదాం. ఆంటీ టోనీ నువ్వు మాట్లాడుతూ ఉండు ఆంటీ, మేము కొద్దిసేపు మళ్ళీ ఆగొస్తాం ఆంటీ. ఓకే ఓకే సరే ఆంటీ. ఓకే సరే. చూడండి అమ్మా, టోనీ ఏం చేస్తున్నాడు? తీర్మానాల్లో ఉన్నాడా? నిలిచున్నాడా? లేడు. పక్కన ఫ్రెండ్ చెప్తుంది కదా స్నోపీ, అన్నీ చూస్తుంది స్నోపీ. ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకుంటాడంట, ఫ్రెండ్స్ని కొడతాడంట, వాళ్ళ పెన్ను పెన్సిల్ మొత్తం దొంగిలిస్తాడంట. కాబట్టి దేవుని బిడ్డ అవుతాడా? టోనీని చూసి దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఎందుకని? టోనీ ఏం చేస్తున్నాడు? చెడ్డ పనులు చేస్తున్నాడు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్నాడు టోనీ. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. దేవుడు టోనీని ఇష్టపడడు. కాబట్టి మీరు కూడా అలా ఉంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఎస్ఐయా నేను అలా ఉండకూడదు. మీరు కూడా అలానే చేస్తున్నారు కదా, నిజం చెప్పండి. మీ గురించి మీ ఫ్రెండ్స్ తెలుసు, తర్వాత ఇంకా ఎక్కువగా ఏసైకి తెలుసు, టోనీ గురించి కూడా తెలుసు. కాబట్టి ఏసయ్య మనలందరినీ పరీక్షిస్తున్నాడు. మనము చెడ్డ పిల్లలమా, మంచి పిల్లలమా? మన పనులను బట్టి మీరు ఏసై పిల్లలా, సాతాను పిల్లలా? ఏసయ్య వెంటనే అర్థం చేసుకుంటాడు. అర్థమైందా పిల్లలు? కాబట్టి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ దొంగతనం చేస్తున్నారా? పెన్ను, పెన్సిల్, స్లేట్ పెన్సిల్ చేస్తున్నారా? చేయని వాడు చేతులు ఎత్తండి. అందరు ఎత్తేసారు, అంటే ఎవరు చేయటం లేదా? చేయటం లేదా? అయితే చాలా మంచి పిల్లలు. అయితే మరి టోనీ అలా చేస్తున్నాడంట. మీలో కూడా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా, చెడ్డ మాట్లాడడం, పక్క వాళ్ళని కొట్టడం, గీచడం, అల్లరి చేయడం, మీ మమ్మీ మీ డాడీ మాట వినకపోవడం, మీ సండే స్కూల్ టీచర్ మాట వినకపోవడం, ఇవన్నీ సాతాను పనులు. సాతాను మనసు కలిగి ఉన్న వారు వీటన్నిటిని చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లల, సాతాను పిల్లల, మీరు చేసే పనులే సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు టోనీ దేవుని బిడ్డ అంటారా, సాతాను బిడ్డ అంటారా చెప్పండి? ఆంటీ వచ్చావా టోనీ? వచ్చేసా ఆంటీ, నేను దేవుని బిడ్డనే ఆంటీ. అవును టోనీ, నువ్వు చాలా మంచివాడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. కాకపోతే అవునంటీ. ఒక్క నిమిషం టోనీ, అప్పుడప్పుడు దేవుని బిడ్డలను కూడా సాతాను మోసగించింది. మనం హవ్వని మోసగించడం చూసామా లేదా? సాతాను మోసగించింది కదా, మోసగించిందా? అప్పుడు దేవుడు చాలా దుఃఖించాడు. దేవుని నుండి వాళ్ళు దూరం అయిపోతూ వచ్చినారు. కాబట్టి ఎప్పుడైతే సాతాను చేతిలో మనం మోసగించబడతామో, అంటే సాతాను మాట విని చెడ్డ పనులు ఎప్పుడైతే చేస్తామో, మనము దేవుని నుండి ఏమవుతాం చెప్పండి? దూరము చేయబడతాము, దూరంగా వెళ్ళిపోతాము, సాతానుకు దగ్గర అవుతాము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కొనసాగాలి అంటే ఇట్లాంటి పనులు మనలో ఉండకూడదు. సాతానికి చోటు మనము ఇవ్వకూడదు. ఇట్లాంటి పనులు చేసినప్పుడు మనము సాతానికి అవకాశం ఇచ్చినట్లు, దేవుని నుండి దూరం అయిపోయినట్లు. సరే టోనీ, తర్వాత పక్క వాళ్ళ పెన్సిల్స్ అట్లాంటివి ఏమైనా దొంగతనం చేస్తే దేవుడు మనల్ని మెచ్చడు. ఈరోజు స్టోరీలో కూడా విన్నాం మనము. ఎవరు దొంగిలించి దాచుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? ఆంటీ ఆంటీ స్నోపీ. టోనీ పక్కన వాళ్ళ పెన్సిల్స్, పెన్స్ అన్నీ తీసుకుంటాడు ఆంటీ. అయ్యయ్యో, మళ్ళీ చెప్తున్నాను నువ్వా? చూడు టోనీ, చూడు. ఆంటీ. ఒక నిమిషం, నువ్వు ఈరోజు స్టోరీ విన్నావు కదా,
ఏమ్మా దొంగిలించిన వ్యక్తి ఎవరు చెప్పండి ఈరోజు స్టోరీలో? ఆకాను కదా. దొంగిలించి శపితమైన వాటిని దాచుకున్నాడు. దాన్ని బట్టి ఏమొచ్చింది? ఆయన మీదకి దేవుని కోపం వచ్చింది. అట్లాగే టోనీ, నువ్వు మీ ఫ్రెండ్స్ ఏ దొంగతనం చేసినా సరే దేవుని కోపానికి గురవుతావు. దేవుడు నువ్వంటే ఇష్టపడడు. ఓకేనా టోనీ? ఆంటీ మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎప్పుడు దేవునికి ఇష్టమైన పనులే చేయాలి. సరే ఆంటీ. ఇప్పటి నుంచి అయినా అలా మనసు మార్చుకో టోనీ. ఆంటీ టోనీ, నా ఫ్రెండ్స్ పెన్సిల్స్ తీసుకున్నది వాస్తవమే ఆంటీ. తీసుకున్నావా? పెన్స్ తీసుకున్నది కూడా వాస్తవమే ఆంటీ. అవునా? చూడు. కానీ నువ్వు తప్పు చేసావంటే నాకు కోపం వచ్చి అరిచాను ఆంటీ. అవునా? స్నోపీ చెప్పిందంతా కరెక్టే ఆంటీ. అయ్యో చూడండి, స్నోపీ చాలా మంచి స్నేహితురాల్లా ఉంది. టోనీ, అమ్మ స్నోపీ, కేవలం కోపం ఒకటి ఉంటుంది ఆంటీ. టోనీ అన్నీ తెలుసుకుంటాడండి. అవునా? అవునండి. అట్లాంటి మనసు మనకు కూడా అవసరం అమ్మ. చూడండి, టోనీ ఏం చేశాడు? తన ఫ్రెండ్ స్నోపీ టోనీలో ఉన్న వీక్నెస్ అంతా చెప్పినప్పుడు టోనీ ఏం చేశాడు చెప్పండి? తప్పులన్నీ చెప్పినప్పుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు కదా టోనీ? అది పిల్లలు, నేను మా ఫ్రెండ్ పెన్సిల్ బారుగుంటే తీసేసుకున్నాను పిల్లలు. మా ఫ్రెండ్ ఎరైజర్ తీసేసుకున్నాను పిల్లలు. మీరు తీసుకున్నారా? మీరు తీసుకుంటే మీరు దొంగతనం చేసినట్టు. ఆంటీ చెప్పారు కదా నరకానికి వెళ్ళిపోతూ అంటే, అమ్మో నాకు నరకం అంటే భయం, అందుకే నేను ఒప్పుకుంటున్నా. ప్రభువా నన్ను క్షమించు ఆంటీ, నన్ను క్షమించు. సరే టోనీ, ఏం కాదులే. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఆంటీ కూడా మన కోసం ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి పరలోకం ఇస్తాడు. పిల్లలు మీరు కూడా టోనీ కోసం ప్రార్థన చేయండి. టోనీ కూడా మారాలి, తీర్మానాల్లో నిలిచుండాలి, పరలోకం వెళ్ళాలి. పిల్లలు ఓకేనా? ప్రార్థన చేస్తారా? మీరు మంచి పిల్లలేనా? అయితే మీరు కూడా నా ఫ్రెండ్సే. అవును, మీరు కూడా వాళ్ళ ఫ్రెండ్సేనంట. ఎందుకంటే మీరు అన్నిటికీ ఓకే అన్నారు కదా, కాబట్టి మీతో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. మీకు ఇష్టమేనా? కాబట్టి ఫ్రెండ్స్ అంట ఎప్పుడు ఒకే స్వభావం కలిగి ఉంటారంట. టోనీ స్వభావం ఏంటి చెప్పండి? ఏదైనా తప్పు అని చెప్తే దాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. మరి మీరు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారా? మీరైతే ఏం చెప్తున్నారు? మేము ఎప్పుడు పెన్సిల్స్ తీయలేదు, స్లేట్ పెన్సిల్ తీసుకోలేదు మా ఫ్రెండ్ది, ఎప్పుడు మా ఫ్రెండ్ని తిట్టలేదు, కొట్టలేదని అబద్ధం ఆడుతున్నారు. ఖచ్చితంగా మీరు మీ క్లాస్లో సండే స్కూల్లో అవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ టోనీ అయితే ఏం చేశాడు? నిజంగా నేను చేశాను ఆంటీ, స్నోపీ నా గురించి చెప్పిన విషయాలన్నీ నిజమా ఆంటీ అని ఒప్పుకున్నాడు. వాటిని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడుతున్నాడు. తన కోసం ప్రార్థన సహాయము కోరుతున్నాడు. మరి సండే స్కూల్కి రమ్మంటే టోనీ ఆడుకోవడానికి వెళ్తున్నాడు ఆంటీ. ఎక్కడికి ఆడుకోవడానికి మాట వినట్లేదు ఆంటీ. టోనీ ఈసారి సండే స్కూల్కి రావాలి నువ్వు. ఆంటీ సారీ ఆంటీ, నిజమే ఆంటీ, నాకు అప్పుడు ఆట మీద ఎక్కువ ఆశ ఉండి వెళ్ళిపోతాను ఆంటీ. ఈ రోజు నుంచి నేను కూడా సండే స్కూల్కి వెళ్తాను ఆంటీ. ఓకే, మంచిది టోనీ. చూడండి అమ్మా, సండే రోజు మనకు హాలిడే కాబట్టి మనందరము దేనికి సమయం ఇస్తాం చెప్పండి? ఆడుకోవాలి, అంతే కదా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం, బయటికి వెళ్ళాలని. కానీ దేవుని బిడ్డలు ఏ లక్షణం కలిగి ఉండాలి? నేను ఈరోజు సండే కాబట్టి చర్చికి వెళ్ళాలి, ఈరోజు సండే కాబట్టి సండే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి మీరు దేవునింటిని ఎక్కువగా ప్రేమించాలి. ఓకేనా టోనీ? నువ్వు కూడా అలానే చేయాలి టోనీ. ఓకే ఆంటీ. సరే మరి నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ. తప్పకుండా టోనీ. ఇంకో మాట ఉంది ఆంటీ. చెప్పు స్నోపీ. టోనీ ఏమనుకోకే, మన ఆంటీయే కదా ప్రార్థన చేస్తుందని చెప్తున్నా ఆంటీ. స్నోపీ, టోనీ వాళ్ళ మమ్మీ డాడీ మాట వినడంటే రోజు ఏడిపిస్తూ ఉంటాడంటే. నేనైతేనా మా మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తాను ఆంటీ. గుడ్ గర్ల్ నువ్వు. ఏమ్మా టోనీ, ఎందుకని అలా టోనీ? వినవా నువ్వు మమ్మీ డాడీ మాట? ఆంటీ టోనీ ప్రతిరోజు మమ్మీ డాడీ అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని కోపం వస్తుంది ఆంటీ. మరి అవునమ్మా, చెడ్డ పనులు చేయొద్దని మన పేరెంట్స్ మనకు చెప్తారు. అవన్నీ మన మేలు కోసమే. నాకు అవన్నీ అంటే ఇష్టమా ఆంటీ?
అయ్యో, కానీ అవన్నీ మంచి పనులు కాదమ్మా. అవి నిన్ను చివరికి నిత్యనాశనానికి తీసుకెళ్తాయి టోనీ. అవునా ఆంటీ? దేవుని కోపానికి గురి చేస్తాయి ఆ పనులు. అవునా ఆంటీ? అందుకే మీ మమ్మీ డాడీ వద్దని చెప్తున్నారు. సరే ఆంటీ, ఈ రోజు నుంచి నేను మా మమ్మీ డాడీ మాట ఖచ్చితంగా వింటా ఆంటీ. బిస్కెట్ కోసం చాక్లెట్ కోసం ఏడిపించను ఆంటీ. ఓకే టోనీ, మంచిది. ఏమా మీరు మీ మమ్మీ డాడీ మాట వింటున్నారా? వినాలి. వాళ్ళు ఏదైనా వద్దని చెప్తే మీరు కోపగించకూడదు. ఎందుకని చెడ్డ పనులన్నింటినీ మమ్మీ డాడీ అవాయిడ్ చేస్తారు కాబట్టి వాటిని వద్దు అని చెప్తారు. వాటి వల్ల మనకి ఏమొస్తుంది, నష్టమా లాభమా? అందుకే మమ్మీ డాడీ వద్దని చెప్తారు. మీరు కూడా మీ మమ్మీ డాడీ మాట వినాలి. ఓకేనా పిల్లలు? మీరు దేవుని మాట వింటున్నారా? మీ మమ్మీ డాడీ మాట వింటున్నారా? వెరీ గుడ్. మీరన్నీ అబద్ధాలు నీట్గా చెప్పేస్తున్నారు. మీరన్నీ అబద్ధాలే చెప్తున్నారు, నాకు తెలుసు. మీరు మీ మమ్మీ డాడీ మాట వినట్లేదు, వినాలి. పిల్లలు, నేను కూడా అట్లాగే ఉండి ఎంజాయ్ అనుకున్నా, సంతోషం అనుకున్నా నరకానికి వెళ్తానంట. అందుకే ఈ రోజు నుంచి నేను మారిపోయాను. పిల్లలు, మీరు కూడా మారిపోండి. మమ్మీ డాడీ మాట వినండి, సండే స్కూల్కి వెళ్ళండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆంటీ, పోయినసారి నేను తీసుకున్న తీర్మానాలు ఖచ్చితంగా నెరవేరుస్తా ఆంటీ. ఓకే టోనీ, సారీ ఆంటీ. మంచిది. నేను లోకంలో కలిసిపోయినట్టు కలిసిపోయాను ఆంటీ. దేవుని బిడ్డలు అలా స్నోపీ ఉండకూడదు. నా గురించి చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేసింది ఆంటీ. నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ. పిల్లలు, మీరు కూడా ప్రార్థన చేయండి. పిల్లలు, టోనీ కోసం ప్రార్థన చేయండి. టోనీ మారాలని, లేకపోతే నరకంలో కాలిపోతాడు పాపం. ప్రార్థన చేయండి. ఓకేనా? చెప్పండి, చేస్తామని. థ్యాంక్ యూ పిల్లలు. మీరు చాలా స్వీట్ బాయ్స్ అండ్ గర్ల్స్. వీఆర్ ఫ్రెండ్స్. చెప్పండి, మీరందరూ తన ఫ్రెండ్స్ అంట. అప్పుడే బాగా చెప్తున్నారా? ఓకే, సరే టోనీ, స్నోపీ, మీకోసం తప్పకుండా మేమందరం ప్రార్థన చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆంటీ. తర్వాత మీరు కూడా వాళ్ళు చేసుకున్నట్లు తీర్మానాలు చేసుకోవాలి. వారి వల్లే మీరు కూడా జీవించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలి, మీరు ఇష్టపూర్వకంగా వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే టోనీ, ఆంటీ, నువ్వు రావడం వల్ల కొన్ని మంచి విషయాలు పిల్లలు తెలుసుకున్నారు. ఓకే ఆంటీ. అయితే నేను స్నోపీకి సారీ చెప్పాలంటీ. ఎందుకంటే స్నోపీ నా గురించి చెప్తుందని కోపడ్డాను కదా అండి, అందుకనే సారీ చెప్పాలంటీ. ఓకే స్నోపీ. టోనీ, సారీ స్నోపీ. పర్వాలేదు టోనీ. నేను నిన్ను కోపపడినాను కదా, నేను నిన్ను కరిచినాను కదా, నా పని ఆంటీకి చెప్పినావు కదా. ఆంటీ ప్రార్థన చేస్తే చాలా మంచి విషయాలన్నీ చెప్పింది కదా, నాకు అర్థమైంది. నేను ఇట్లాగే జీవిస్తే నరకానికి పోతానని. థ్యాంక్స్ స్నోపీ. పర్వాలేదు టోనీ, మంచిది. నువ్వు మారు మనసు పొందాలనేదే నా ఆశ. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకని. ఓకే, చూడండి వాళ్ళ స్నేహం ఎలా ఉందో. మంచి మంచి విషయాలు చెప్పుకుంటున్నారు కదా, దేవుని గురించిన సంగతుల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. యేసుకి హృదయం ఇవ్వాలని, మంచిగా ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యం చేరుకోవాలని చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ ఆశపడుతున్నారు. మరి మీకుందా ఆశ? పిల్లలు, మీకుందా ఆశ? ఏదో చిల్లన్నిటికి వస్తున్నాం పోతున్నాం అంతే. అట్లా కాదు. ఇక్కడ ఏ విషయాలు చెప్తున్నారు, ఏ మాటలు అయితే మీకు వినిపిస్తున్నాయో వాటిని మీరు కలిగి జీవించాలి. అప్పుడే మనము ఈ లోకంలో మీదకి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఆనందంతో ఉంటాము. ఓకేనా పిల్లలు? మీరు కూడా ఆ చిన్నతనంలోనే యేసునికి మీ హృదయంలో స్థానం ఇచ్చి ప్రతిదినము ప్రార్థనతో మీ జీవితాన్ని ఆరంభించండి. ఓకేనా పిల్లలు? అందరూ వింటలేదు, అందరూ చెప్పట్లేదు. ఓకేనా పిల్లలు? టోనీ, నేను ఒక మిషనరీ స్టోరీ చెప్పి పిల్లలకి వినిపించాలనుకున్నా ఆంటీ. ఈసారి మిషనరీ స్టోరీతో వస్తా ఆంటీ. తప్పకుండా టోనీ, మంచిది. నువ్వు అలాగే. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారంటీ. సువార్త కొరకు అడవులు కొండలు తిరిగారంటీ. వాళ్ళు పడిన ప్రయాసకి ఎంతో మంది రక్షించబడ్డారంటీ. అవి పిల్లలకి తెలియాలని నేర్చుకుని వస్తా ఆంటీ. తప్పకుండా టోనీ, నువ్వు అలానే రావు. ఆంటీ, నేను కూడా
వస్తా ఆంటీ. సరే స్నోపీ, ఆంటీ మరి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. అవును, టైం అయిపోతుంది. పిల్లలు ఒక్కసారి బాయ్ చెప్పండి అమ్మా అందరూ. టోనీ కూడా చెప్పండి. బాయ్ 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 బాయ్. ప్రైజ్ ద లార్డ్. See you again. Bye. పిల్లలు నేను కూడా వెళ్ళి వస్తాను. బాయ్, టాటా, పాపా, బాయ్, ప్రైజ్ ద లార్డ్. కానీ మంచి ఫ్రెండ్స్ వచ్చినారు కదా, మంచి మంచి విషయాలు చెప్పినారు కాబట్టి అవి మనము ఏదో చెప్పేసి వెళ్ళిపోయారని విడిచిపెట్టకూడదు. అర్థమైందా పిల్లలు? ఖచ్చితంగా అవి చాలా శ్రేష్టమైన మాటలు, వాటిని మనము అనుసరించి జీవించాలి. ఓకేనా? ఓకే, చివరిగా ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. మీరందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఏం జాకీ ఏమన్నా మీకు చాక్లెట్ ఇచ్చాడా ఏంటి? మీకు చాక్లెట్ ఇచ్చాడా? మరి ఎందుకని జాకీ మీకు ఎందుకు ఇష్టం? చెప్పండి, జాకీ అంటే ఎందుకు ఇష్టం? జాకీ మీకు ఎందుకు కావాలా? వస్తే మీ ఇంటికి తీసుకుపోతారా? వా, సరే మరి పిలుద్దాం, బహుశా వస్తే మాట్లాడదాం. ఓకేనా? రాకపోతే ఏమి లేదు, ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎందుకు వస్తానని చెప్పాడా? సరే, ఇంతకీ తన ఫ్రెండ్ని తీసుకొస్తానన్నాడు, మరి మీకేం చెప్పిపోయాడు? మీరు కూడా ఫ్రెండ్స్ని తీసుకురమ్మన్నారు. మరి మీలో ఎంతమంది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ని? అందరూ తేలేదు కాబట్టి బహుశా పిలిస్తే రాకపోవచ్చు. సరే, వస్తే వస్తాడు, లేకపోతే పిలుద్దామా? నేను పిలవాలా, మీరు పిలవాలా? మీరే పిలుస్తారా? సరే పిలవండి. ఒకసారే పిలుస్తారు ఎవరైనా? 10 సార్లు పిలుస్తారా? చూద్దాం, వస్తాడేమో. రాలే, మళ్ళొకసారి పిలుస్తారా? ఎవరు? జాకీయేనా? నాకు తెలియదు, నేను ఇప్పుడే వచ్చినాను కదా, నాకు భయం అవుతుంది. జాకీయేనా? మరేడి ఏడుగో. సరే, మళ్ళొకసారి పిలుస్తారా? మళ్ళా పోయిండు. బహుశా మీలో ఫ్రెండ్స్ని తీసుకురాలేదని వెళ్ళిపోతున్నాడేమో. మరి సారీ చెప్తారా? సారీ జాకీ, మళ్ళొకసారి రా జాకీ, నెక్స్ట్ డే తీసుకొస్తాను జాకీ. పిలుస్తారా? అమ్మో, నువ్వేనా జాకీ అంటే? అవును అంకుల్. ఓ, బాగుంది, నీ పేరు బాగుంది అంకుల్. నువ్వు చాలా బాగున్నావే. థ్యాంక్ యూ అంకుల్. చాలా బాగున్నావు అన్నందుకే సిగ్గుపడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? అవును అంకుల్. ఈ డ్రెస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అంకుల్. మరి ఏదో నిన్న పిల్లలకి వస్తానని చెప్పావంట, ఏదో చెప్తానన్నావంట, మరి ఏం చెప్తావు? అవును అంకుల్. మరేం చెప్తావు చెప్పు. అంకుల్ చెప్పు. నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి. క్రికెట్. కిరీటాల పిల్లలు క్రికెట్? అవును అంకుల్. నాకు అర్థం కాల. నేను ఏమైనా అర్థమైందా? నీ ఫ్రెండే కదా, అర్థం కాలేదా? నీకే అర్థం కాకపోతే నాకేం అర్థమైంది? కిరీటాలు ఏంటి, క్రికెట్ ఏంటి? కరెక్ట్ గా చెప్పు. నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి. క్రికెట్ ఆడడానికి పోవాలా? మరి ఎందుకు వస్తానని చెప్పావు వీళ్ళకి? నువ్వే మా చెల్లిని పిలుచుకొని వచ్చిన. ఎవరు? మా ఫ్రెండ్ ని. మీ ఫ్రెండ్ నా? అవును అంకుల్. ఎక్కడున్నాడు? ఉన్నది, మా ఫ్రెండ్ ఉంది. మీ ఫ్రెండ్ ఉందా? ఎక్కడ? మా ఫ్రెండ్ ఉంది అంకుల్, కానీ నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నాకే సీక్రెట్ చెప్తావా? అవును. ఎవరి గురించి? పిల్లల గురించా? మా ఫ్రెండ్ పేరు. మీ ఫ్రెండ్ పేరు? వీళ్ళకంతా తెలుసు అంకుల్. మా ఫ్రెండ్ నిన్న వచ్చింది. వచ్చిందా? తెలుసా? పేరేంటి? ఏం పేరు అది? మీలో ఎవరికైనా ఉందా పేరు?
మరి ఎట్లా పిలుస్తున్నారు మా ఫ్రెండ్ పేరు చాలా మంచిది, మీ ఫ్రెండ్ పేరు చాలా బాగుంటుంది. చాలా బాగుంటదా? అవును అంకుల్. ఏంటి పాకియా? అవును అంకుల్. ఏ ఊరు పేరు అది? మా ఊరి పేరే. మా ఊర్లో ఎవరికి ఆ పేరు పెట్టరు. మేము పెట్టుకుంటాం అంకుల్ మా ఊరిలో. సరే పాకి అంకుల్ అంకుల్ చెప్పు. నేను సీక్రెట్ రండి ఇట్లా. నాకే సీక్రెటా? అవును అంకుల్. ఎవరికి వినబడకూడదు. పాకి క్రయాన్స్ దొంగతనం చేసింది. క్రైన్స్ ఎక్కడ దొరికాయి? నిన్న వీబేస్ లో దొంగతనం చేసింది. మరి ఏం చేద్దాం? నేను క్రికెట్ అనుకున్నా. బాయ్. ఉండు. అరే ఏమి తన ఫ్రెండ్ గురించి ఏదో నెపం మోపేసి వెళ్ళిపోయాడు. మళ్ళొకసారి పిలవండి, వస్తాడేమో. మీలో ఎవరికి క్రికెట్ ఆడడం రాదా? అవును, ఇప్పుడే ఆడేటట్టున్నారు మీరు. ఏ గ్రౌండ్కి పోయాడో తెలదు, మీరు ఎక్కడ పోతారు? మీకెవరికి ఆటలు లేవా? మరి మీ ఫ్రెండ్ ఏంటి క్రికెట్ ఆడాలని పోయాడు? అంటే మీ ఫ్రెండ్ని మిమ్మల్ని మోసం చేశాడు కదా. బ్యాడ్ చీడా. మళ్ళీ వస్తాడా? రాడు. పిలవండి చూద్దాం. ఇంకా రాడు, ఆపేయండి. సరే ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తానన్నాడు కదా, పంపించిన చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏం పేరు చెప్పారు? పాకియే కదా. మీరు వద్దులే, నేను పిలుస్తా. మీరు పిలిస్తే పారిపోయేటట్టుంది పాకి. సరేనా? పాకి ఎక్కడున్నావు? ఏడి ఏడి ఎక్కడ కనబడట్లేదు పాకి. చూడండి చూడండి, మీ మధ్యలో ఉన్నదా పాకి? నాకు కనబడట్లే. అసలు ఇంతకీ నువ్వు ఎట్లుంటావు? నేను చూసలేను కాబట్టి లేదు కాబట్టి. సరే సరే, నువ్వు బాగాలేదని నేను అనట్లేదులే. అసలు నువ్వు ఎట్లుంటావో తెలియకుండా నేను ఎట్లా గుర్తుపెట్టాలో అర్థం కావట్లా. పిల్లలు చాలా మంది ఉన్నారు, నేను చూసా. సీనియర్ క్లాస్ లో చూసా, జూనియర్ క్లాస్ లో. నిన్ను ఎక్కడ చూడలేదే నేను. కనబడకుండానే ఉంటావా? అంటే దెయ్యానువా ఏంటి? మరి నాకు ఒకసారి కనబడు. పిల్లలు పిలుస్తున్నారు, పిలవమంటారు వాళ్ళని. సరే స్లోగా పిలవండి. వామ్మో, పాకి అంటే చాలా ఇష్టం లాగుంది పిల్లలకి. చెప్పమ్మా. ఏంటమ్మా? నా పేరు పాకి కాదు, నేను రాను. నీ పేరు పాకి కాదా? అవును అంకుల్. మరి ఏంటి వీళ్ళకి అదే చెప్పినావంట, నాకు అదే చెప్పారు. తప్పు చెప్పింది. అంటే ఆంటీది తప్పంటవా? అవును. మరి నువ్వు చెప్పకుండా ఆంటీకి ఎట్లా తెలుసు నీ పేరు? నేను ఆంటీకి బాకీ అని చెప్పాను. బాకీ పాకి అయిందా? అవును అంకుల్. కంప్యూటర్ లో తప్పుబడి ఉంటది కదా. అవును అంకుల్. నేను రాను, అందులో. అయ్యో అయ్యో, పాకి వెళ్ళిపోతుంది. నేను కూడా తప్పు చెప్పా, సారీ సారీ. పాకి కాదంట, బాకీ అంట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? సారీ బాకీ, నీ పేరు బాకీ అని తెలియదు, పాకి అనుకున్నాం. బాకీ సారీ అని చెప్పాలి. సరే సరే బాకీ, క్షమించు. సరేనా? మరి అందరూ కూడా నీకు సారీ చెప్పారు. సరే మరి ఒకసారి రా. అందరూ చెప్పాలి, అందరూ చెప్పారు నాకు తెలిసి. ఇంకెవరు చెప్పలేదని నీ ఆలోచన? తిమోత్ అంకులా? తిమోత్ అంకుల్, శామ్యుల్ అంకుల్, ఒకసారి అంట సారీ అంటే చెప్పండి. పాకి కాదంట, బాకీ అంట. కాదు, ఇప్పుడు వచ్చే పాప పేరు పాకి కాదంట. మీరు పాకి పాకి అని పిలిస్తే బాధపడుతుంది, బాకీ అంట. మరొకసారి సారీ చెప్పండి. వినపడిందా? గట్టిగా చెప్పాలి. మీరు తిమోత్ అంకుల్ కాదు, శామ్యుల్ అంకుల్ మీరు కాదు. మీరు అంకుల్లా? సారీ అంట. బిల్డింగ్ అవతల లారీ పెడతారంట. మా తిమోత్ అంకుల్ వస్తావా? అయ్యో బాబు, మీ పట్టింపుల మధ్య మా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సారీ చెప్పారు కదా, మా రామ్ ఒకసారి. సరే, నిజంగా అనుకున్నట్టు బాకీ చెడ్డదేం కాదు, మంచిదే. మనం సరిగా సారీ చెప్పకపోయినా వస్తుంది, చాలా మంచిది కదా. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓ, నిన్ను చాలా మంది అభినందిస్తున్నారు బాకీ. ఇంతకీ నువ్వు కనబడవేంటి? నిజంగానే అన్నట్టు చాలా బాగుంది. ఆ ముక్కు, ఆ జుట్టు చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడో చూసినట్టున్నానే.
నిన్నైతే నేను చూడలేదు, ఎక్కడ వచ్చాను. ఓకే ఓకే ఓకే, నన్ను చూసినావా? చూశాను. ఇప్పుడు కాదు, నిన్ను కూడా చూశాను. నేను నిన్న కూడా చూసావా? నేను కనపడ్డానా? కనపడ్డారు మీరు. రైట్, ఓకే, సరే మంచిది. ఇదిగో చూడు, మీ ఫ్రెండ్స్ ఎంత మంది వచ్చారు నిన్ను చూడడానికి. అందరూ అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు పిలుచుకు రాలేదు. అందరూ అబద్ధాలు చెప్పి ఏం చేస్తున్నారు? ఎవరిని పిలుచుకొని రాలేదు. ఎవరిని పిలుచుకురాలేదా? అవును అంకుల్. సారీ సారీ, సలోమక్క అట్లా చేసింది. సారీ 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 సారీ. కూల్ కూల్, బీపీ ఎక్కువ లేకుంది, స్లో బీపీ ఎక్కువ లేకుంది. చాలా మంచిదానివి, ఓకేనా? సరే, మీలో చాలా మంది పిలుచుకురాలేదంట, మరి ఏం చేద్దాం చెప్పండి? దానికి కూడా సారీ చెప్తారా? సారీ ఈజీగానే చెప్తారు, మరి ఏం చెప్పాలా? రేపు తీసుకొస్తామని చెప్పండి. అంకుల్ పిలుచుకొని రారు మీ పిల్లలు. పిలుచుకుని రారు. రారా? అవును అంకుల్. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు. నేను వెళ్ళనుగా. వెళ్తే వాళ్ళు పిలుచుకొని వస్తే నేను వస్తా. వాళ్ళు పిలుచుకొస్తూ నువ్వు వస్తావా? అవును అంకుల్. ఇద్దరు కలిసి వెళ్తేనే కదా బాగుండేది. కానీ నేను రానుగా. సరే, మరి ఏంటి అబద్ధం చెప్తున్నారంట కదా మీరు? ఈసారి ఖచ్చితంగా పిలుచుకొస్తారా? నిజమేనంట. పిల్లలు ఏంటంటే ఈ రోజు వాళ్ళకి ఊర్లో ఫంక్షన్ ఉందని రాలేకపోయారంట. ఫంక్షన్లన్నీ అయిపోయినాయంట, ఈ రోజు రేపు తీసుకొస్తారట. సరే అంకుల్ అయితే. సరే, ఓకే. నేను కూడా మా ఫ్రెండ్ని పిలుచుకొచ్చాను తెలుసా? మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? అవును. ఎవరంటారా ఫ్రెండ్? మా ఫ్రెండ్ పేరు మీ ఫ్రెండ్ పేరే? లూసీ. లూసీ. అవును అంకుల్. లూజా లూసియా? లూసీ. నీకు మళ్ళీ అలుగుతాడు కదా, ముందు మరి కరెక్ట్ గా చెప్పాలా పేరు? నా పేరు నీ పేరు లూసీ. నీ పేరు లూసీ ఎట్ట అవుతుంది? నీ పేరు బాకీ అని చెప్పినావు. నేను కామెడీ చేశాను. కామెడీ చేసినావా? రైట్ రైట్ రైట్. సరే, మీ ఫ్రెండ్ని కూడా తీసుకురా. మా ఫ్రెండ్ పేరు లూసీ. మీరు పిలిస్తే వస్తారు తెలుసా? పిలిస్తే వస్తాడు. నాకు తెలియకుండా మేము పిలవము, అందరిని పిలుచుకుంటా కూర్చుంటాం. ఏంటి మేము? మీరు పిలవనే వస్తాడు, లేకపోతే రాడు. మాకు రాదు, పిలవడం రాదు. తప్పు పిలిచామనుకో ఆ లూసీ కూడా మమ్మల్ని కొడతాడు. లూసీ. లూసీ. మరొకటి మాట్లాడకండి. లూసీ. వినపడ మీరు బాగున్నారంట. రారంట. రాడా? మీరు టక్ వేసుకొని చాలా బాగున్నారంట. ఏమంట? మీరు టక్ వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని ఆ. చాలా బాగున్నారంట. మరేంటి తీసేయమంటావా? తీసేయండి. నేను తీయగా. నీ ఫ్రెండ్ రావడానికి నేను ఇన్షాట్ తీయడం ఏంటి? వానికి ఇన్షర్ట్ నచ్చదు. నచ్చదా? అవును అంకుల్. సరే, సగమే కనపడతా, పూర్తి కనపడను. ఓకే. సరే, సరే, మా ఫ్రెండ్ పిలుస్తాను అంకుల్. పిలు. లూసీ. మీ ఫ్రెండ్ అంటే నీ దగ్గర ఉంటాడా, దూరం ఉంటాడా? నా దగ్గర ఉంటాడు, నా పక్కనే ఉన్నాడు. అంటే చెవిటోడా, ఇంటాడా? మంచోడు. మరి ఇంత పిలిచినా రావట్లేదు? లూసీ. వా. లూసీ. అమ్మో. చాలా ఘోరంగా ఉన్నాడే. అంకుల్. ఒక మాట చెప్తా, వింటావా? చెప్పు అంకుల్. నీతో అయితే మాట్లాడతా గాని ఆ, నీ ఫ్రెండ్ తో మాట్లాడలేని దమ్మమ్మా. మా ఫ్రెండ్ మంచోడు. ఏం మనుషుడు, ఆకారం చూస్తేనే భయం అవుతుంది. చెప్పమ్మా. మా ఫ్రెండ్ ఇక్కడ లూసీ. అమ్మా, కొంచెం ఒక మాట దూరంగా ఉండమని చెప్పు మీ ఫ్రెండ్ని. లూసీ, దగ్గరికి రా. వా. ఏమా, నా మాట వినవా? వినను, నేను అల్లరి పిల్లని వినను. అయితే నేను పోతున్నా. వద్దు, వద్దు, నేను- మరి దూరంగా పెట్టమని. లూసీ, దూరంగా ఉండు. నువ్వు దూరంగా ఉండు. సరే సరే సరే, అంకుల్. నిన్ను బట్టి ధైర్యం అవుతుంది. అంకుల్. ఏదన్నా చేస్తే నువ్వే కాపాడాలి నన్ను. సరే 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 సరే. మీ ఫ్రెండ్ మాట వింటాడా? వింటాడు. అన్ని అబద్ధాలు చెప్పు. ఇప్పుడు పక్కకు ఉండమంటేనే ఉండాలి. ఏమి వింటాడు చెప్పు? వింటాడు అంకుల్. ఒకసారి చెప్పు మళ్ళీ. లూసీ. లూసీ. నువ్వు దూరం ఉండి దగ్గరికి రావద్దు. అంకుల్ వినట్లేదు. వినట్లేదా? సరే, మీ ఫ్రెండ్ సీక్రెట్ చెప్తా, నీకు సీక్రెట్ చెప్తా, వినబడకూడదు. మీ ఫ్రెండ్ చెట్టు లేకున్నాడు. అయ్యో, పోను, చాలా మంచోడు. సరే సరే, నా మాట వినొద్దులే, ఎందుకంటే మీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ కదా. అవును అంకుల్. నేను ఇప్పుడే తెలుసు కదా. అవును. 2 రోజులు పోయిన తర్వాత నీకే తెలుస్తుంది మీ ఫ్రెండ్ గురించి. ఎందుకు అంకుల్ అట్లా? ఎందుకనంటే ఇప్పుడే నీ మాట వినట్లే, నీకు అర్థం కావట్లా. వింటాడు అంకుల్. లూసీ. నువ్వే కదా ఇప్పుడు చెప్పింది వినట్లేదని, మళ్ళీ నాతో వింటాడని చెప్తా. అన్ని ఉండు, మా సైలెంట్ గా లూసీ, నేను మాట్లాడుతున్నా కదా. సరే. బాకీ, అంకుల్. నాకు డౌట్ వస్తుంది బాకీ. ఏంటి అంకుల్? నీ ఫ్రెండ్ అంకుల్. సాతాన్ లాగున్నా. అంకుల్ సాతాన్ కాదు అంకుల్, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇంతకీ మీ ఫ్రెండ్ కి వినబడద్దా, వినబడదా? వినపడుతుంది.
నువ్వు పిలిచినప్పుడు పలకలేదు, నేను చెప్పినప్పుడు స్లోగా చెప్తే నువ్వు వినబడుతుంది ఏంటి? ఏమో అంకుల్ తెలీదు. నీకు అర్థం కావట్లేదు బాకీ. నేను చెప్పేది విను. చెప్పండి. మీ ఫ్రెండ్ నిన్ను మోసం చేస్తున్నాడు. అంకుల్తో మాట్లాడాను కదా. కొంచెం సేపు బయట ఉండమను. నేను కొంచెం వెళ్ళట్లా. ఎందుకంటే నేను చెప్పేయన్నీ డిస్టర్బ్ చేస్తున్నాడు. అంకుల్ చెప్పండి అంకుల్. నాకు కోపం వస్తుంది. మీ ఫ్రెండ్ని కొడతా. వద్దా? బయట ఉండమను. కొంచెం ఓకేనా? చెప్పండి అంకుల్. మీ ఫ్రెండ్ నీకు అబద్ధాలు చెప్తున్నాడు. అంకుల్ అలా చెప్పడు అంకుల్. నేను మోసం చేస్తున్నాడు. అంకుల్ అబద్ధమాడి మోసం చేస్తే ఎక్కడికి వెళ్తారు తెలుసా? తెలీదు అంకుల్. నరకానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా నీకు పిల్లలు చూశారు కదా ఎంత గందరగోళం అవుతుందో. ఓయ్ లూసీ, కొద్దిసేపు పక్కకుండా. అమ్మో, మనం చెప్పిన వినేది. పిల్లలు విన్నారు కదా, పాపం బాకీ మంచిదే, అనుకున్నట్టు మంచిదే, కానీ ఎందుకు చెడ్డదైపోయిందో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ని బట్టి. ఇంతకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలుసా మీకు? లూసీ. ఎవరు? తాత కాదు, లూసీ. లూసీ అంటే దేవునికి విరోధి, లూసిఫర్, సాతాను. మనం చెప్పుకునే కూడా వాళ్ళకి వినబడిపోతుంది అంటే ఇది దెయ్యమే కదా. ఓకేనా? సరే, ఏదేమైనా మనం మన బాకీని రక్షించుకుందాం. ఓకేనా? మన బాకీని రక్షించుకుందాం. ఓకే బాకీ, నువ్వు మా సండే స్కూల్కి వస్తున్నావు, మాతో రోజు మాట్లాడుతున్నావు, నువ్వు చాలా మంచిదని అనుకుంటున్నావు, స్కూల్కి మంచిగా వెళ్తున్నావు. కానీ ఒక డౌట్ బాకీ, ఎన్నో చెప్పను కానీ ఒక విషయం చెప్తా. ఇందాక చాకీ వచ్చాడు కదా, ఏమవుతాడు నీకు? ఫ్రెండ్. మీ ఫ్రెండ్ నాకు ఒక సీక్రెట్ చెప్పండి నీ గురించి. మరి బాధపడతావా? చెప్పండి అంకుల్. నీ దగ్గర క్రెయిన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? లూసీ ఇచ్చారు అంకుల్. లూసీ ఇచ్చాడా? సరే, అదంట నువ్వు దొంగిలించావంట. అంకుల్ లేదు అంకుల్, లూసీ ఇచ్చాడు. వేరే చోట నుంచి తీసుకున్నావు కదా. లేదు అంకుల్, లూసీ ఇచ్చారు. దొంగతనం చేయడం పాపం కదా? అంకుల్ దొంగతనం చేసి కూడా అబద్ధం ఆడడం పాపం కదా? నాకు లూసీ చెప్పాడు అంకుల్. పిల్లలు మీరు ఎప్పుడైనా దొంగతనం పిల్లలు మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? మీ మమ్మీ డాడీకి చెప్పకుండా రూపాయి 2 రూపాయలు తీయడం, మీ ఫ్రెండ్కి తెలియకుండా పెన్ను పెన్సిల్స్ తీయడం, మీరెవరు చేయలేదా? అబద్ధాలు ఆడకండి. మీరు ఆ రోజు చేశారు కదా, చూసారా? బాకీ తీసింది కానీ తీయలేదని అబద్ధము చెప్తుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ ఎవరేనంటే మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు. అబద్ధం ఆడి మోసం చేస్తే పాపం అవుతుంది. కాబట్టి పాపం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకం అంటే భయంకరమైనది. అగ్ని ఆరదు, పురుగుచ్చారు. మీలో ఎంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఎందుకని? నరకంలో వేదన. ఓకేనా? మరి అట్లా దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? సరే, ఇప్పుడు బాకీకి చెప్దాం. ఎందుకంటే బాకీ పాపం చేసింది కదా, పాపం నుండి విడుదల పొందాలి కదా. బాకీకి చెప్దాం. బాకీ, నా మాట వింటావా? నీ మాట చూస్తే నువ్వు తప్పు చేసినట్టే ఉంది. అవును కదా? నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుంది కదా, నీకు బాధ అనిపిస్తుంది కదా, నీకు సంతోషం లేదు కదా. నువ్వు చాలా మంచిదాను బాకీ, నువ్వు చాలా నష్టపోయావు బాకీ. అయితే నీకు మాట చెప్తాను. చెప్పండి అంకుల్. మీ ఫ్రెండ్ నుంచి నువ్వు వేరైపో. అవును అంకుల్. ఎట్లా వేరే వాళ్ళో తెలీదా? తెలియదు. చెప్పండి అంకుల్. ఎప్పటి నుంచి నీకు ఫ్రెండ్ గా ఉన్నాడు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అవును అంకుల్. చిన్నప్పటి నుంచి నీకు ఫ్రెండ్ గా ఉండి నిన్ను బాధపడుతున్నాడు. అవును అంకుల్. అయ్యయ్యో, చాలా బాధ. సరే, ఒక మాట చెప్తా. చెప్పండి అంకుల్. నిన్ను మీ ఫ్రెండ్ నుంచి విడిపించాయని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అంకుల్? యేసు ప్రభువారు. అంకుల్, నేను రోజు చర్చికి వస్తాను అంకుల్. పాటలు పాడతాను. పాటలు పాడతావు? ఓకే. కంటెత్తువకలు చెప్తాను. ఓకే. చేస్తాను. ఓకే. మరి యేసు ప్రభు నీ హృదయంలోకి చేర్చుకున్నావా? లేదు. హృదయంలోకి చేర్చుకోలేదు కదా. లేదు అంకుల్. నువ్వు బయటకు వస్తున్నావు. నీ హృదయంలో సాతాను స్నేహితుడు ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు నీ హృదయంలో లేడు. సాతాను నీ హృదయంలో ఉండబట్టి నిన్ను పాపం చేస్తున్నాడు. పాపం చేయడం వల్ల నీకు సంతోషం లేదు. మరి నీకు సంతోషం కావాలా? అవును అంకుల్. సంతోషం కావాలా? అవును అంకుల్. అయితే ఒక పని చెయ్యి.
అంకుల్ నీ హృదయంలోకి యేసు ప్రభుని రమ్మని ఆహ్వానించు. సరే అంకుల్. చెప్తావా? యేసు ప్రభు మనల్ని అంకుల్ పిలుస్తున్నాడు అంకుల్ సినిమాకి. వద్దు, ఒక్క నిమిషం ఆగు. ఇక నీ నుండి విడిచిపోతాడు, నీ నుండి పారిపోతాడు. అవునా నీకు మీ ఫ్రెండ్ కావాలా? అవును అంకుల్. మీ ఫ్రెండ్ కావాలా? బాయ్ ఫ్రెండ్ అయితే వద్దు. ఆ ఫ్రెండ్ నిన్ను దుఃఖ పెడుతున్నాడు, నిన్ను పాపం చేస్తున్నాడు, కావాలా? వద్దు అంకుల్. నిన్ను నరకానికి తీసుకెళ్లిపోతాడు, కావాలా? వద్దు అంకుల్. అయితే యేసుప్రభు నీ హృదయానికి పిలుస్తావా? పిలుస్తాను అంకుల్. నాతో ప్రార్థన చెప్పు. సరే అంకుల్. పిల్లలు, ఇప్పుడు పాపం బాకి ఆ అపవాది మాట విని చాలా నష్టపోయింది, చాలా పాపం చేసింది. ఎక్కడికి వెళ్తది? ఇప్పుడు నరకం నుంచి విడిపించేది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు వారు ఏం చేశారు? శిలువలో మరణించి మన పాపాల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఏమవుతాయి చెప్పండి? మన పాపాలు క్షమించబడి ఆయన పరలోకమునకు తీసుకెళ్తాడు. మరి ఇప్పుడు బాకీ తన హృదయంలోనికి యేసు ప్రభుని పిలవాలనుకుంటుంది. మరి మీరు కూడా పిలుస్తారా? మీకు కూడా కావాలా యేసు ప్రభువారు? మీరు కూడా పిలుస్తారా? సరే, ఇప్పుడు బాకీ తన హృదయంలోనికి యేసు ప్రభుని ఎట్లా రమ్మని పిలుస్తుందో చూడండి. మీరు కూడా అట్లా పిలవాలి. బాకీ నాతో చెప్పు. చెప్తాను అంకుల్. యేసు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. నేను నేను పాపం చేశాను, పాపం చేశాను, అబద్ధం ఆడాను, మోసం చేశాను. నన్ను అపవాది నాశనానికి తీసుకెళ్లాడు. నన్ను క్షమించు ప్రభా. నా హృదయంలోనికి మీరు రండి ప్రభా. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంకుల్, నా ఫ్రెండ్ ఇక్కడ వచ్చి పంపించేయండి అంకుల్. పంపించేయాలా? పంపించేయండి అంకుల్. యేసు ప్రభువా, నీ కొందనాలు. బాకీ హృదయంలో ఉన్న భారాన్ని దించివేయండి, పాపం అపవాది చేతులను విడిపించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాతాను వెళ్ళిపోయాడు. ఎట్లుంది బాకీ? అంకుల్, ఆ, మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అంకుల్. ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? హ్యాపీగా ఉంది. ఎట్లా ఉంది? హ్యాపీగా. అర్థం కాలేదు బాకీ. హ్యాపీగా. హ్యాపీగా ఉంటే అట్లుంటారా? అవును అంకుల్. ఇంకేం పాట పాడాలనిపించట్లేదా అంకుల్? పాట పాడతారు అంకుల్, కానీ నాకు ఒక ఆంటీ పాట పాడాలి. ఒక ఆంటీ పాట పాడాలా? అవును అంకుల్. అయినా మన ఆంటీ పాట పాడాలి. మనాంటి పాట పాడాలా? అవును అంకుల్. విన్నావా మనాంటి పాటలు? విన్నాను, చాలా బాగుంటాయి. చాలా బాగున్నా కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాలేదు, సాతాను నుంచి విడుదల పొందలేదు. సరే, ఇప్పుడేం భయపడుకో, వెళ్ళిపోయాడు మీ ఫ్రెండ్, ఇక రాడు. సరే అంకుల్. నీ హృదయంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఎంత సంతోషం ఉంది. సరే, లాస్ట్ ఒక మాట చెప్తా బాకీ. పిల్లలు కూడా ఇంటికి వెళ్ళాలి, మనకి ఓపెన్ ఎయిర్ ఉంది కదా, ప్రాసెసింగ్ కి వెళ్ళాలి కదా, మనం కలుద్దాం. లాస్ట్ ఒక మాట చెప్తా, సరేనా? ఈసారి నుంచి మళ్ళా నువ్వు కర్మేల్ ప్రేయర్ హౌస్ కి సండే స్కూల్ కి రావాలి.
డైలీ రావాలి. డైలీ వస్తా. అంటే డైలీ అంటే సండే సండే వెరీ గుడ్. ప్రతి సండే రావాలి. వస్తాను అంకుల్. ప్రతిరోజు కంఠత్వాక్యం చెప్పాలా? చెప్తావా? చెప్తాను. ఓకే. ఈ రోజు యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నావు కదా, ఎప్పుడు తప్పు చేయకుండా ప్రభుని వేడుకోవాలా? సరే అంకుల్. సరేనా? సరే అంకుల్. మంచిది. ఓకే, మళ్ళా కలుద్దాం. పిల్లలు మీరు కూడా మరి సండే స్కూల్ కి రెగ్యులర్ గా వస్తారా? వస్తారా? రాకపోతే మళ్ళా ఎవరు వస్తారు మీ హృదయంలోనికి? సరే, మరి లాస్ట్ అందరికి బాయ్ చెప్పు. వీళ్ళు ఎందుకు బాయ్ చెప్పారో తెలుసా? చెప్పండి అంకుల్. టైం అయిపోయింది, అంకుల్. ఇంటికి వెళ్ళాలి, అంకుల్. అందుకని చెప్పారు. సరే అంకుల్. సరే, ఓకే, బాయ్. అంకుల్ అంకుల్ చెప్పు. నేను మీరు మీరంటికి బాయ్ చెప్పాలి. మీరంటికి మేరాంటికి బాయ్ చెప్పాలా? అవును. చెప్పు. ఆంటీ లేదుగా, ఇక్కడ ఉందా? ఇక్కడ చూడు చూడు. ఆంటీ. ఇను మీరంటి. బాకీ ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ లార్డ్ ఆంటీ. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఓకే ఓకే ఓకే. బాయ్ చెప్పాలి కదా నీకు ఇప్పుడు. అవునంటీ. ఒక్కసారి నేను పట్టుకుని బాయ్ చెప్తలే. వద్దండి. చాలా బాగున్నావు నువ్వు. అది వద్దు. రా ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది వద్దండి. బాకీ భయపడకూడదు. నీ ఒక్కసారి, హృదయంలో యేసు ఒక్కసారి. ప్రభు ఉన్నాడు కదా, అవును అంకుల్. భయపడకూడదు. కానీ ఆ, ఆంటీ నా ముక్కు పట్టుకుంటుంది. ముక్కు. ముక్క. అవును. సరే, పట్టుకోదు. ఈసారి ముక్కు పట్టుకో, జుట్టు పట్టుకుంటది, వద్దు 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 వద్దు. నిన్ను దీవిస్తుంది. అవును అంకుల్. ఆంటీ అమ్మా దీవిస్తారా? దీవిస్తా, బ్లెస్సింగ్ ఇస్తా. ఆంటీ. ఆంటీ. ఓకే, బాయ్. ఓకే బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్. బాయ్ పిల్లలు.